కోటి మందికి మేలు చేయడం కంటే 10 జంతువులను పెంచి వాటికి మేలు చేయడం మిన్న 10 జంతువులను పెంచి వాటికి మేలు చేయడం కంటే ఒక చెట్టును పెట్టి ఈ ప్రకృతికి అంకితం చేయడం మిన్న అనే సిద్ధాంతంతో ముందుకు సమస్త ప్రజానీకానికి, మన దేశ ప్రజానీకానికి, నా యొక్క వ్యూవర్స్కు, నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలోవర్స్కు ప్రతి ఒక్కరికి 2 చేతులు పెట్టి మన భారతదేశం యొక్క 79 వసంతాలు ముగించుకొని 80వ వసంతాల్లో మన స్వతంత్ర వేడుక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులారా, ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని పేపొంచడకై ఈ 79వ స్వతంత్ర దినోత్సవంలో పాలు పంచుకొని మన జాతీయతను, మన యొక్క దేశభక్తిని చాటించాలి. అందుకు మా గ్రామంలో జరుగుతున్న యొక్క 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలలో గౌరవశ్రీ సర్పంచి, ఉప సర్పంచి, కార్యదర్శి, వార్డు మెంబర్లకు, స్కూల్ హెచ్ఎం గారికి, అంగన్వాడీ టీచర్కు, ఆశా వర్కర్కు, మహిళా సంఘం అధ్యక్షులకు, గ్రామంలో ఉన్న సమస్త ప్రజానీకానికి మరి ఒక్కసారి 79 సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం అందరం పాలు పంచుకొని ఈ యొక్క శుభాకాంక్షలు చెప్పుకోదగ్గ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలను గౌరవంగా మన దేశ యొక్క జాతిని పెంచుటకై, మన యొక్క దేశభక్తి పెంచుటకై, మన ప్రకృతిని కాపాడుకోవడకై, మన యొక్క మానవ జాతిలో ఉన్న యొక్క నిర్మూలమైన యొక్క వ్యాధులను, మన చుట్టూ ఉన్న యొక్క ఆవశ్యకత తగ్గించుటకై, ఈ ప్రకృతి ఆవశ్యకతను కూడా తగ్గించి యొక్క ప్లాస్టిక్ను దూరం చేయడకై, మమ్ముట్టిగా మత్తు పైనను కూడా దూరం చేయడకై ఈ యొక్క 79 వసంతాలు ముగించుకొని 80వ సంవత్సరాల్లో మనం చేస్తున్న ఈ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మన ప్రధానమంత్రి గారు ఏ విధంగా కష్టించాలి, ఏ విధంగా శ్రమించాలి, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెట్టి ఈ ప్రకృతికి అంకితం చేయన భావనలో మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన యొక్క రాజ్యాంగం ఆర్టికల్స్లో ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు, ప్రతి మొక్క, ప్రతి ఒక్క సహజ సంపదను మనం ఏ విధంగా దాన్ని కాపాడుకోవడానికై ఈ రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం ద్వారానే మన యొక్క ఈ యొక్క 80వ సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో మరి పాలు పంచుటకై అందరూ సంసిద్ధంగా ఉన్నందుకు ప్రతి ఒక్కరూ ఈ వేడుకకు ముందుగా ఒక చెట్టును, అందులో ఎక్కువ శాతము ప్రభుత్వ అధికారులు, అంతేకాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు, అంతేకాకుండా ప్రజాపాలకులు 2 చేతులు మిమ్మల్ని దండం పెట్టేది ఒక్కటే. మన తెలంగాణ రాష్ట్రము, మన చెట్టు ఏంది, మన యొక్క జమ్మి చెట్టు. అంటే జమ్మి చెట్టు మన రాష్ట్రీయ చెట్టు, మన దేశం జాతీయ చెట్టు మర్రి చెట్టు. ఈ జమ్మి చెట్టు, మర్రి చెట్టు పెట్టినాకనే ఏ ఒక్క వర్గం ఉన్న వాళ్ళు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, చివరికి హైకోర్టు న్యాయమూర్తులు కానీ ఎవరైనా కానీ ఎంత పెద్ద వేడుక జరుపుకున్నా కానీ ఈ జాతీయ పండుగ ఖచ్చితంగా ఈ 2 మొక్కలు నాటినాకనే ఆ యొక్క జెండా ఆవిష్కరణకనే సంసిద్ధంగా కావాలని ఆకాంక్షించుకుంటూ ఈరోజు మేము తలపెట్టబోతున్న మన గ్రామంలో మా గౌరవశ్రీ సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో, పాలక వర్గం యొక్క ఆధ్వర్యంలో, మా గ్రామ పెద్దల సమక్షంలో ఈ మొక్కలు నాటి ఈ జెండా ఆవిష్కరణకు ముందడుగేస్తున్నాం. దీన్ని అందరూ చూసి దీని యొక్క అందరూ ఆచరించాలని మేము ప్రార్థించుకుంటూ వేడుకుంటూ, మన యొక్క గణతంత్ర దినోత్సవం చాలా గొప్పది, మన దేశ ప్రజాస్వామ్యం చాలా గొప్పది. మన ప్రజాస్వామ్యం ఎప్పటికీ వెదజల్లంటే మన రాజ్యాంగాన్ని కాపాడాలి. మన రాజ్యాంగం కాపాడాలంటే మన అందరం ఆరోగ్యవంతంగా ఉండాలి. మన అందరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే మన ప్రకృతి బాగుండాలి. మన ప్రకృతి బాగుండాలంటే మనం మొక్కలు నాటాలి అనే లక్ష్య సాధనతో మనం ముందడుగు రావాలని ఆశించుకుంటూ మరి ఒక్కసారి 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. ఇట్లు మీ సుశ్రుత ప్రకృతి వైద్యాలయ వ్యవస్థాపకుడు రవి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా మొక్క నాటి మన దేశ స్వతంత్ర వేడుకలు కానీ, లేక స్వతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్క నాటి ఈ జాతీయ జెండా ఆవిష్కరణ అందరూ నడుము కట్టాలి. హరిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే మా యొక్క లక్ష్య సాధనం. ఇదే మన జాతీయ జెండా, ఇదే మన ధర్మచక్రం, ఇదే మన జాతి పతాకం. దీన్ని ఎగరవేసే సమయం ఇంచుకొస్తుంది. అందరం దేశభక్తిని సాటుదాం, మన జాతీయ జెండాను గౌరవిద్దాం. అందుకే సత్యమే జయిత, సత్యమే జయిత,
ఈ సృష్టికి మూలం మొక్కలు అనే సిద్ధాంతమే నా సుశ్రుత ప్రకృతి వైద్యాలయ యొక్క లక్ష్య సాధనం. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వరకు నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క శిరసావందనములు. ఆయుర్వేదాన్ని పాటించే వారికి, అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎవరైతే దేశభక్తి కలిగి ఉంటారో, సహజ సంపదను ఎవరైతే కాపాడుతారో, ఈ దేశం కొరకు, ఈ ప్రగతి కొరకు ఎవరైతే పోరాడుతారో వారందరికీ నా యొక్క శిరసావందనములు. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో, ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు మన స్వతంత్రం 79 సంవత్సరాలు ముగించుకొని 80 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయునికి, ప్రపంచవాసులకు 80వ సంవత్సరం యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ నడుము కట్టుకొని ఎంతోమంది ప్రాణాల త్యాగ ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న యొక్క ప్రభుత్వ ఫలాలు, ప్రభుత్వ యొక్క జీవన విధానం. ఆ జీవన విధానానికి, ఈ స్వతంత్ర వేడుకలకు మనకు 100% ఏ విధంగా ముడిపడి ఉన్నది అనే ఒక భాగంలో మనం చెప్పుకుంటూ పోతుంటే, ఎంతోమంది ప్రాణత్యాగాలతోని దాదాపుగా మనకు 1400 సంవత్సరాలు, 15, 16, 1700 సంవత్సరాల నుంచి మన దేశం వైపు, మన దేశంలో ఉండవలసిన, భూగర్భంలో ఉండవలసిన సహజ సంపద, గొప్ప గొప్ప విలువలైన యొక్క ముత్యాలు, పగడములు, కోహినూరు, వజ్రాలు లాంటి యొక్క సంపద మన ప్రపంచ దేశాల కల్లా మన దేశంలో ఉన్నదని ఆ రోజున పరాయి దేశస్తున్న డచ్చి వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచి వారు, బ్రిటిష్ వారు మన దేశంలోకి వచ్చి మన దేశం ఉన్న రాజులను లొంగ తీసుకొని ఆటోమేటిక్గా మన దేశం మీద పెత్తనం చెలాయించడం జరిగింది. ఇది మంచిగానండి ఆయుర్వేద. ఎందుకంటే ఎవరికైనా కానీ మనం చెప్పే విధానం ఏంటంటే, కష్టం ఏంటిది, అనుభవం ఏంటిది, సుఖం ఏంటిది అనే విధానంగా మనం ఉంటేనే ఈ రోజున మన భారతీయతలకు అనుభవించవలసిన అనుభవాలు ఉత్తనే రాలే. అయితే ఎప్పుడైతే ఈ డచ్చి, ఫ్రెంచి, పోర్చుగీస్ వారు వచ్చిర్రో, వాళ్ళు స్థిరపడ్డాక ఆటోమేటిక్గా మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు కూడా వర్తక వ్యాపారం, అంటే ముగ్గురు వర్తక వ్యాపారానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలా ముగ్గురు కంటే వెనుకకు వచ్చినా కానీ మన దేశాన్ని ఆటోమేటిక్గా ఆ ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీస్ వారిని మన దేశం నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా వెనుదిరిగించి ఆటోమేటిక్గా మన దేశంలో ఉన్న రాజాధిపత్యాన్ని, రాజధికారాన్ని, సామంతరంగా ఉన్న రాజ్యాన్ని మొత్తం మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేశంలో ఉన్న సహజ సంపదను, మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప యొక్క విలువలైన ఒక బంగారాలు, వజ్రాలు, వైడూరాలని అన్నీ అంటే సూర్య కవాయించని యొక్క దేశం, ప్రపంచ ప్రజాస్వామిక దేశాలలో అన్ని దేశాల మీద ఆధిపత్యం చెలాయించి, ఈ భారతదేశంలో ఎక్కువ కాలం ఆధిపత్యం చెలాయించి అధిక సంపన్నమైన మన దేశాన్ని కొల్లగొట్టడం మొదలుపెట్టిరండి. కొల్లగొట్టడం మొదలుపెట్టడమే కాకుండా మన దేశంలో ఉండవలసిన అనేక విధాలుగా ఉండవలసిన యొక్క సహజ సంపదను మన దేశం నుంచి ఆటోమేటిక్గా మన దేశంలో వాళ్ళ విలువైన వస్తువులను ఉన్న కొన్ని పంటలను వాళ్ళే మన దేశంలో ఏ విధంగా సాగు చేస్తే బాగుంటుందని ఆ పంటలు కూడా వేయించి, ఆ పంటలతో వచ్చిన ఒక సామాగ్రి, ఆ పంటలతో వచ్చిన ఒక మూలాధారాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యమైన లండన్కు, ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి అక్కడ పంటల్లో వచ్చిన యొక్క ఆ యొక్క వస్తువులాగా, వస్త్రాధారలాగా తీసుకొచ్చి తిరిగి మన దేశంలో ప్రవేశపెట్టి ఇటు పంటల్లో వాటి వచ్చే మూలాధారము, మన దేశంలో సహజ సంపదను మొత్తం మన దాన్ని మొత్తం కూలగొట్టి విధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఈ మంచిదండి ఆయుర్వేద అభిమానం. ఎప్పుడైతే విధ్వంసం మొదలుపెట్టిండో అప్పుడు సిపాయి తిరుగుబాటాన్ని దాదాపుగా దాదాపు నవరోజు అయితేంది, అంతేకాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి అవుతుంది. వాళ్ళు తిరుగుబాటు చేసి అప్పుడు 1700 సంవత్సరం మొదలుకుంటే, 18, 19 సంవత్సరం మొదలుకుంటే
దాదాపుగా మన దేశంలో ఎంతోమంది కొన్ని వందల సంవత్సరాల వరకు స్వతంత్ర సమరం పోరాడి దాదాపుగా 3,50,000 మంది మన దేశంకు మన స్వతంత్రం రావాలని పోరాడి విరోచితంగా ఆ రక్తంలో ఎన్నో విధాలుగా పోరాడి చివరికి 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి మన దేశం కొరకు మీ దేశాన్ని మీరు పరిపాలించుకొచ్చే అవకాశం ఉన్నది, మీ దేశాన్ని వదిలి మేము మా దేశానికి వెళతామని అప్పుడు ఉండవలసిన బ్రిటిష్ యొక్క రౌండ్ టేబుల్లో, అంతేకాకుండా అంబేద్కర్ గారి యొక్క బాధ్యత వహించిన ఒక రౌండ్ టేబుల్ నెహ్రూ, అంతేకాకుండా గాంధీజీ యొక్క ఆధ్వర్యంలో ఎంతోమంది భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, ఆజాద్ చంద్రశేఖరు ఎంతోమంది ఈ స్వతంత్ర సమర పోరాటంలో పాల్గొని చివరికి 3,50,000 మంది స్వతంత్ర సమర యోధుల యొక్క ప్రాణత్యాగమే మనం అనుభవిస్తున్న యొక్క త్యాగశీలి గడ్డ మన భరత గడ్డ. ఇలాంటి భరత గడ్డను మనం ఏ విధంగా చేసుకోవాలి అనే ఒక భాగంలోకి ఈ రోజున నేను విలిపించే విధానంలో అందరూ మన యొక్క ప్రజ్ఞశీలి అయిన మన దేశం కొరకు ఎంతమంది అయితే త్యాగం చేస్తారో, ఎంతమంది అయితే ప్రాణత్యాగం చేస్తారో వారందరికీ మరొకసారి 79 వసంతాలు ముగించుకొని 80వ వసంతంలో అడుగు పెడుతున్న స్వతంత్ర సమర యోధులకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు ఉంచి నా సుశ్రుత ప్రకృతి ఒక వందనం తెలియజేస్తూ, అభిమానులారా, ఆ రోజున పరాయి దేశాల పాలన నుంచి అనగబడ్డ మన దేశం ఆ రోజున పరాయి దేశాల పాలనతోనే కాకుండా రాజులతోని, అంతేకాకుండా ఉన్నత వర్గాలతోని ఎంతోమందితోని అనగదొక్కి చివరికి ప్రాణత్యాగం వరకు పోరాడినా కానీ ఆ ప్రాణత్యాగాల్లో పోరాడి తన యొక్క రక్తమలలో కంటుమిట్టులు ఆడుకుంటా నీ దేశం కొరకు నువ్వు ప్రాణత్యాగం చేసినా కానీ, ప్రాణాలు అర్పించినా కానీ ఈ దేశం వదిలిపోనని తన యొక్క ఉక్కు సంఖ్యలలాగా భావించినా కానీ ఆ ఉక్కు సంఖ్యలు పక్క పెట్టి ఒక బూట్ కాలుతో చెంది అలాంటి వీరోచితమైన ఒక పోరాటాలు ఎంతో మంది కురు గ్రామంలో కూడా తన కురు గ్రామం నుంచి మొదలుకుంటే పట్టణవాసులు మొదలుకుంటే హస్తినాపురం వరకు పోరాడిన అద్యమ వీరులు ఎంతోమంది ఈ యొక్క కాలక్షేత్రంలో మన భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఎంతోమంది ఈ రోజున మన దేశం కొరకు ప్రాణత్యాగం చేసి మన దేశం ఫలితాలు, మన దేశం యొక్క సహజ సంపద మనమే కాపాడుకోవాలంటే ఈ రోజున అమోఘముగా కొన్ని పాలకులు ముందొచ్చినా ప్రజల్లో స్పందన రాక, ప్రజల్లో అవగాహన రాక ఆ దేశ సంపద అనేది ఒక విధంగా అడగంటిపోతుంది. అంతేకాకుండా ఈ రోజున భారతదేశ వ్యవస్థ దేనికి దిగజారుతుంది నాయన అంటే ప్రపంచ దేశాలకు చూసుకుంటే ఆర్థికంగా, ఆర్మీ పరంగా దాదాపుగా మన దేశము మన సువిశాలంగా మన భారతదేశంలో ఈ విధంగా నేను కానీ మీరు కానీ ఉండాలంటే మన దేశంలో దాదాపుగా 24 లక్షల ఆర్మీ సైన్యం ఉన్నది. అది నిఘంటుగా ప్రతి రోజు, ప్రతి దినము, ప్రతి క్షణము 12 లక్షల మంది ఆధీనం ఉండడం వల్ల చుట్టూ ఉన్న యొక్క శత్రు దేశమైనా చైనా కానీ, పాకిస్తాన్ కానీ, ఇంకా వేరే ఎంత భయంకరమైన అమెరికా కానీ ఎలాంటి యొక్క శత్రు దేశాలు ఉన్నా కానీ మన దేశం మీదకి రావడానికి భయపడుతున్నాయి. ఎందుకు? అంత ఆర్మీ అంత ప్రతిష్టాత్మకంగా 24 లక్షల మందితో మన ఆర్మీ సైన్యం ఉండి ఈ ప్రతిష్ఠితమైన భద్రత కలిగిన ఒక భూగర్భ గడ్డే మన భారతదేశం. అలాంటి భారతదేశాన్ని ఈ రోజున మనం ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక భాగంలోకి వెళ్ళడానికి నేను భారత రాజ్యాంగ రచించిన యొక్క అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ఆర్టికల్స్ నుంచి, లేదంటే మన దేశం కొరకు ఎంతమంది అయితే ప్రాణత్యాగం చేస్తారో వాళ్ళ యొక్క ఆత్మసాక్షిగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎంతోమంది ప్రాణాల త్యాగ ఫలమే ఇప్పుడు చెప్పినట్టుగా 3,50,000 మంది అమరవీరుల యొక్క వాడి యొక్క వాళ్ళ యొక్క చలువ, వాళ్ళ యొక్క రక్తతాప్తంతోనే మనం ఈ రోజున ఈ గడ్డ మీద బతుకుతున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు 24 లక్షలు 12 లక్షలు చెప్పుకునే ఒక ఆర్మీ యొక్క కష్టద్వాలంతోనే ఈ రోజు మనం బతుకుతున్నాం. ఒక్కరోజు కాక, ఒక క్షణం కాక మనం ఆర్మీ కాక మన చుట్టూ బార్డర్ల కాక కనురెప్ప కొట్టే సమయంలో 24 గంటలు ధర్మచక్రంలో కాక అశోకుని యొక్క ధర్మచక్రంలో 24 గంటలు వాళ్ళు ఏ విధంగా ఈ దేశం కొరకు ఎప్పటికీ వాళ్ళు నిశ్చితగా ఉండి తన యొక్క ప్రాణాలు లెక్క చేయకుండా మనం ఏ విధంగా కాపాడుతున్నారో వాళ్ళు కాక మనం దేశాన్ని కాక కాపాడకపోతే ఈ పొరుగు దేశాల నుంచి మనకు ఎప్పుడు ప్రాణగండం ఉంటుంది. అలాంటి ప్రాణగండాల నుంచి, ఈ శత్రు దేశం నుంచి మన దేశం యొక్క ఉనికిని ఈ రోజున ఎవరు పోగొట్టుకుంటారంటే
నా యొక్క విషయంలో, నేను అనుభవిస్తున్న విషయంలో మనమే పోగొట్టుకుంటున్నాం. ఆ రోజున పరాయి దేశ వాళ్ళు మన దేశం మీదకి దండయాత్ర వచ్చినప్పుడు మన దేశంలో ఉన్న కొందరు అమాయక ప్రజలు, మన దేశంలో ఉన్న యొక్క ఉన్నత వర్గాలు, మన దేశంలో ఉన్న యొక్క సామంత రాజులు వాళ్ళ యొక్క ఆలోచన జ్ఞానం తెలియక ఆటోమేటిక్గా మన దేశంలో ప్రవేశించడానికి వాళ్ళకు ఆ యొక్క వచ్చిన యొక్క ఫ్రెంచి, టచ్, పోర్చుగీస్ వరకు, బ్రిటిష్ వరకు వాళ్ళు ఆటోమేటిక్గా అనుమతి ఇచ్చారు. ఎప్పుడైతే అనుమతి ఇచ్చారో అప్పుడు మన దేశాన్ని వాళ్ళు పరిపాలించడం, మన దేశాన్ని ఉన్నతిని తొక్కడం మొదలుపెట్టారు. అలాంటి తొక్కుకుంటూ తిరిగి మనోళ్ళు పోరాటం చేసినాక 40 ఏళ్ళ మన స్వంతం వచ్చిన తర్వాత ఈ రోజున మన ప్రగతిని మనమే నిక్కచక్కంగా మన కాళ్ళతో మనం కళ్ళారు నాశనం చేసుకుంటున్నాం. మరి అప్పటికి ఇప్పుడు కారణం ఏంది? పరాయి దేశం నుంచి ఉన్న వాళ్ళ వలసవాదులు బయటికి వెళ్ళిపోయారు. మన దేశంలో ఉన్న వాదులు ఏం చేశారు? మన దేశం కొరకు, మన ఉన్నతి కొరకు, మన ప్రగతి కొరకు, ఈ దేశంలో ఉన్న యొక్క పేదరికం కొరకు, ఈ దేశంలో ఉన్న యొక్క అధిక జనాభా గల భూగర్భ గడ్డ మన భారతదేశం కదా. ఇప్పుడు దాదాపుగా 145 అంటే 145, 150 కోట్ల జనాభా గల మన భారతదేశంలో అత్యధికంగా అనేక విధాలుగా అనేక పేదరికం గల జనాభా గల ఎక్కువ దేశం ఏంటంటే మన భారతదేశం. మరి ఎందుకున్నారు? దీనికి తేడా ఏంటంటే మన దేశంలో ఉండవలసిన ఉనికిని, మన దేశంలో ఉండవలసిన పంచభూతాల్లో గాలి, నీరు, ఆకాశం, భూమి, ఆ గాలి, నీరు, ఆకాశం, భూమిలో ఉండవలసిన సహజ సంపదను అనేక వర్గాల ప్రజలకు సమతుల్యంగా సమాభావాలతోని అందకపోవడం మొదటి కారణం. 100%. అంటే దాని ఉదాహరణ చూడండి. సహజ సంపద ఇది భూమి. ఈ భూమి దాదాపుగా మనకు ఉండవలసిన యొక్క కొన్ని చదరపు కిలోమీటర్ల వరకు మనకు ఏది ఉండవలసిన సాగు భూమి, సారవంతమైన భూమి, కొన్ని వందల ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళింది? పెత్తనాదారులకి వెళ్ళిపోయింది, అంటే దొరలదాతల దానికి వెళ్ళిపోయింది. మిగతా భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఎక్కువ జనసాంద్రత గల ప్రజలకు కొందరు భూమే లేకుండా పోయింది. ఆ భూమి ఎప్పుడైతే లేకుండా పోయిందో వాళ్ళు ఆటోమేటిక్గా కష్టాన్ని శ్రమించి ఏదో ఒక జీవనోపాధానికి రావడం వల్ల వాళ్ళకు అనుభవించిన యొక్క అవసరమైన యొక్క పంటలు కానీ, అవసరమైన ఒక వస్తువులు కానీ రాకపోవడం వాళ్ళు దిగజాడడం మొదలుపెట్టారండి. మంచిగా నేను ఆయుర్వేద ఎక్కడ లేదు మొత్తం మన చరిత్ర అంతా. అంటే ఉన్నత రాజుల వర్గాల నుంచి ఉన్నత యొక్క పీడత సంబంధించిన ధనికులతోని ఎప్పుడైతే మన దేశంలో ప్రవేశపెట్టిర్రో, ఎప్పుడైతే మన దేశానికి స్వతంత్రం వచ్చిందో, ఆ స్వతంత్రం వచ్చిన ఫలాలు కానీ, ఆ స్వతంత్రం వచ్చిన యొక్క మన దేశం పరిపాలించిన యొక్క పథకాలు కానీ కొందరికి అందవలసిన వాళ్లకు అందుబాటులో అందుతూ, కొందరికి అందవలసిన మనుషులకు అందకుండా ఉండడం వల్ల ఆ యొక్క భాగం వాళ్ళు కూడా ఆర్థికంగా అనారోగ్యానికి నిజాస్తంగా వాళ్ళు దిగజారిపోవడం ఒకటి. దీనికి సమతుల్యమేతాక ప్రజాస్వామిక వ్యవస్థలో సామ్యవాద శాస్త్రం లేకపోవడం. 100%. మనది ఏం చేసింది? ఏకత్వంలో ఇది భిన్నత్వంలో ఏకత్వం. అంటే మనం ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా మనం అందరం కలిసి భారతీయులమే. ఇది సామ్యవాద స్థాపనకు వస్తరకనే. మరి ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, అందరూ సమానవుతులు, అందరూ భారతీయులే కదా. మరి అందరికి సమానంగా ఎందుకు ఉండదు? ఒకసారి ఆలోచించండి. మరి ఎందుకు ఇది అంత సమానంగా ఉండదు? ఆలోచించాం. ఏమంటాం? మన దేశంలో ప్రపంచ దేశాల్లో కంటే మిగతా ప్రపంచ దేశాల్లో ఎలాంటి ఒక శీతోష్ణ స్థితి, ఎలాంటి ఒక జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ప్రపంచ దేశాలు తండ్రి పోల్చుకుంటే మన దేశంలో కూడా అనేక విధాలుగా అన్ని శీతోస్థితులు ఉంటాయి, అన్ని ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఉంటాయి. మరి ఈ ప్రకృతి యొక్క వైపర్యాలు ఇవి కాక మనగంలోకి కనుక తీసుకొస్తే 100% మనిషి ఆటోమేటిక్గా ఆరోగ్యవంతంగా ఉంటారా ఉండరా అనే యొక్క ఉద్దేశమే నేను చెప్పబోయే ఒక విధానం. అందుకే ఈ యొక్క 80వ స్వతంత్ర వేడుకలు జరుపుకునే ప్రతి ఒక్కరూ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ పంచభూతాల్లో ఒక భూమి మీద ఉండవలసిన ప్రతి సహజ సంపద అనేది, ప్రతి ఉనికి అనేది, ప్రతి భూమి అనేది ధనికుల చేతుల వాళ్ళ ఇళ్లకు, ధనికుల చేతుల వారికి వెళ్ళిపోయింది. కొందరు పరిపాలించే యొక్క పాలకులకు వెళ్ళిపోయింది, కొందరు భూస్వాములకు వెళ్ళిపోయింది, కొందరికి ఒక అధిక జనాభా కలిగిన ఒక జాతులలో, అధిక జనాభా లేని ఒక జాతులలో ఉన్నత పీడిత వర్గాల వరకు అది వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన మిగిలిన భూభాగాన్ని కనీసం అందులో ఎలాంటి ఒక కలుషిత పదార్థాలు కనుక లేకుండా ఉండి ఆ యొక్క భూభాగాన్ని కనుక మనం కనుక
ఈ యొక్క పవిత్రమైన భూభాగముగా పవిత్రమైన ప్రకృతిగా పెంచుకుంటే ఈ దేశంలో ఉండవలసిన ఉనికి, ఈ దేశంలో ఉండవలసిన ప్రగతి 100% మనం సాధిస్తాం. అంటే ఈ దేశంలో సహజ సంపద గల యొక్క భూభాగంలో ఎప్పుడైతే కలుషితమైన పదార్థాలు, ప్లాస్టిక్, మత్తు పానీయాలు, అంతేకాకుండా ఇంకే వేరే ఇతర యంత్రాలు కనుక నడిచే యంత్రాలకు సంబంధించిన ఈ వాతావరణంలో ఇది కలిగించవలసిన పర్యావరణం ఎప్పుడైతే వినాశనానికి దారితీసిందో ఆటోమేటిక్గా అది వినాశనానికి కాకుండా దేశంలో ఉన్న ప్రగతి కానీ ప్రపంచంలో ప్రగతి ఎంత అభివృద్ధి సాధించినా కానీ చివరికి ఒక మనుషులలో చొరబాటుతనంగా చేసి ఆటోమేటిక్గా ప్రతి ఒక్క వ్యక్తికి వ్యాధి రావడం మొదలుపెట్టింది. దీనికంతా కారణం ఏంటంటే మనిషి యొక్క స్వార్థం, మనిషి యొక్క తెలివి, మనిషి యొక్క మేధావని ఇతరుల మీద ప్రభావం చెందడం వల్ల వాళ్ళు ఇంతవరకు దిగజారుతున్నారు. అందుకే ఈ రోజున నేను ప్రగతిగా ఏది నానంటే మన రాకెట్ ఎక్కినాం, ఆకాశంలో పాలపుంతలో ఒక సూర్యుని మీదకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, చంద్రుని మీదకి ఆల్రెడీగా వెళ్ళినాం, బృహస్పతి, శని, బుద్ధుడు అలాంటి గ్రహాల మీద ప్రయోగాలు చేస్తున్నాం. అంతేకాకుండా మేము దాదాపుగా కొన్ని లక్షల ఐఏఎస్ ఆఫీసర్లమైనాం, కొన్ని లక్షల ఐపీఎస్ ఆఫీసర్లైనాం. మన భారతదేశానికి దాదాపుగా 24-30 లక్షల మంది ఆర్మీ దళాలు ఉన్నారు. అంతేకాకుండా మన ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనమే అభివృద్ధి పతాకంలో దూసుకెళ్తున్నామని చెప్పుకునే దానికంటే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి. ఇంత భయంకరమైన ఈ వాతావరణంలో, ఇంత భయంకరమైన కలుషితమైన వాతావరణంలో అమోఘముగా ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ వరకు, గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు మన ఏ వ్యాధుల భరితపడుతున్నారు, ఆ వ్యాధికి తగ్గ వాతావరణం ఏంది, ఆ వాతావరణం తగ్గట్టు ఏ అంశం మీద మనం పరిగణిస్తే అంశానికి ప్రజలు ముందుకు వస్తే ఆ ప్రజలు ఆ అంశాన్ని పరిపాలించే పాలకులు ఆ అంశం తగ్గట్టుగా మనం కాక ఈ రోజున ముందడిగేస్తే 100% ఆ వ్యాధులకు కానీ ఆ అంశం కానీ ఆ ప్రజల్లో ఉండవలసిన నిఘంటువైన సమస్యలను తీర్చే అవకాశం ఉంటుంది. అతి తక్కువ కాలంలో ఎక్కువగా సమస్యలు ఏంటంటే మన భారతదేశ వ్యాప్తంగా జనాభా ప్రాతిపాదికం ఎక్కువ గల దేశం కనుక భయంకరమైన వ్యాధులు, అతి భయంకరమైన వ్యాధులు. ఈ అతి భయంకరమైన వ్యాధులు మనం ఏ విధంగా అరికట్టవచ్చు? ఒకటి పర్యావరణం కాపాడుకుంటూ, 2 ఏక దుర్వాస సంబంధించిన వ్యక్తిగత శుభ్రత, లేదంటే వ్యక్తిగత మత్తు పానీయాల మత్తును కనుక దూరం పెడితే ఆటోమేటిక్గా పర్యావరణంతో పాటు ఈ దేశ ప్రగతి కూడా 100% ముందడుగు వస్తుందని నా యొక్క నమ్మకం. 100%. అందుకే ఈ రోజున స్వతంత్ర భారతంలో పాల్గొనే ప్రతి ఒక్క 80 సంవత్సరాలు జరుపుకున్న వేడుకగా ప్రతి ఒక్కరిని 2 చేతులు జోడించి పెట్టేది ఒకటి. మన దేశం యొక్క జాతీయ పతాకాన్ని ఎగరవేసే ముందు ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ వరకనే ఎవరైనా కానీ మన జాతీయ చెట్టు అయిన మర్రి చెట్టును ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్ర చెట్టు ఉంటుందో ఆ చెట్టును మర్రి చెట్టును పెట్టుకుంటూ దాదాపుగా కొన్ని లక్షల వేల స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, లేదంటే ఎవరైతే చిన్న చిన్న సంస్థలు కానీ, లేక ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైతే ఉంటారో ఈ రోజున ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే సమయంలో కనుక చెట్టు పెడితే కొన్ని లక్షల చెట్లు ఆటోమేటిక్గా ఉత్పన్నమవుతాయి. ఎప్పుడైతే ఇలాంటి జాతీయ పండుగ చెట్లు పెట్టారో ప్రతి అధికారి, సాధారణ మానవుడు, ప్రతి ఒక్కరూ ఆ చెట్లకు ప్రగతి ఇస్తే ఆటోమేటిక్గా ఈ ప్రకృతి పరంగా ఉండవలసిన కలుషితమైన పదార్థాలు ఆటోమేటిక్గా ఎన్ని కలుషితమైన పదార్థాలు ఉన్నా కానీ వాటిని నిరోధించే శక్తి, కార్బన్ డైఆక్సైడ్, చెలివాయువును నిరోధించే శక్తికి ఆ ప్రకృతి చెట్లకు ఉంటుంది. ఎప్పుడైతే ప్రకృతి చెట్లకు ఉంటుందో ఆటోమేటిక్గా మనకు ఎప్పుడైతే దుర్మార్గంగా ఉండవలసిన కొన్ని మత్తు పానీయాల వంటి అరికడితే ఆటోమేటిక్గా ప్రగతిని ఈ జనాభా మన ప్రజల్లో ఉండవలసిన వ్యాధుల ప్రగతిని అంటే వ్యాధులను దూరం చేసి మనకు ఉనికిని మన ప్రాయశ్చిత్తంగా మన ఆయుష్ను పెంచే విధంగా మారుతుంది. అది 100% వాస్తవం. అందుకే ఎంతోమంది కొనియాడుతున్నారు. ఆ కొనియాడే మార్గంలోకి వెళ్ళడానికి ఈ రోజున దాదాపుగా మన భారతదేశ వ్యాప్తంగా, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అతి అమోఘంగా హరిత ఆహారాన్ని తీసుకొచ్చారు. ఆ హరిత ఆహారంలో ఒక భాగంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు చెట్టు ఎందుకు, ఆ చెట్టు అనే భాగంలోకి వెళ్ళేటప్పుడు నేను ఒక భాగం చెప్తానండి. దాదాపుగా 2002, 2003, 2004లో ఈ కాన్గ చెట్టు
ఈ మంచిగానండి. ఇది కామిగ చెట్టు. ఈ కామిగ చెట్టుని ఎందుకు ప్రాముఖ్యత ఎందుకు చెప్తానంటే చెప్తా. ఇది ఉసిరి చెట్టు, ఇది వెలగ చెట్టు. ఉసిరి, వెలగ, మారేడు, రావి, మర్రి, లేదంటే ఇంకా జమ్మి చెట్టు, ఆర చెట్టు, ఇవన్నీ కొద్ది దేవస్థానాలకి పరిమితమైనవి. అంటే కొద్ది దేవస్థానాలకంటే శివుని ఉన్న శివాలయానికో, రాముడు ఉన్న రామాలయానికో, విష్ణువు ఉన్న విష్ణువాలయానికో, లేక బ్రహ్మదేవునికి అయితే ఏది దేవస్థానం లేవు. లేదంటే విష్ణు మహారాజుకు కొన్ని అవతారాలు ఉన్న వాటికి మన భారతదేశ వ్యాప్తంగా ఈ దేవస్థానాలకే ఆటోమేటిక్గా ఈ అంకితమైనవి. ఈ అంకితమై ఏం చేసినాయి అంటే కొందరు వేదం తెలిసిన వాళ్ళు, లేక శాస్త్రం తెలిసిన వాళ్ళు, జ్ఞానం తెలిసిన వాళ్ళు ఆ యొక్క ఆవరణంలో ఉండుకుంటూ ఆ దేవస్థానాల దగ్గరికి వెళ్ళి ఆ చెట్లకు మొక్కుంటూ ఆ చెట్లను చుట్టూ ప్రదక్షిణ లేక మొక్కుడు చేస్తుంటే వాటి నుంచి వచ్చిన యొక్క విధేయజనకంగా వాసనతోని ఆటోమేటిక్గా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నారు, 100% ఉన్నారు. అదే వాళ్ళు తన యొక్క ఆధీనంలో ఉంచుకొని కొన్ని చెట్టు తీసుకొచ్చి ఈ ఇంటి గృహాల్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు. అదే కొద్దిగా డబ్బు ధనం ఉన్న వాళ్ళు, ఎక్కువగా విశాలమైన స్థలాలు ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని ఉద్యానవనంలాగా అంటే తోటలాగా పెట్టి పళ్ళ యొక్క మారేడా లేదంటే మన మామిడా, లేక నేరేడా, లేదంటే ఉసిరా, లేదంటే ఇంకా వేరే తోటలాగా పెట్టి దాని నుంచి వచ్చే లబ్ధిని, దాని నుంచి యొక్క ఔషధ గుణాలు గల ఔషధ వాయువును వాళ్ళు గ్రహించుకొని ఆటోమేటిక్గా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇది మంచి గుర్తుంచుకోండి, ఆరోగ్యవంతంగా ఉంటారు. కానీ చెట్టు జాతి సహజ సంపదను ఎప్పుడైతే వీళ్ళు గ్రహించుకోవడం మొదలుపెట్టిరో ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రతి మనిషికి, ప్రతి జీవికి సమానమైన యొక్క హక్కులు కలిగి ఉండాలి. ఆ హక్కుతోనే ఈ రాజ్యాంగంతో ఉంటారు కనుక ఆ హక్కు కలిగి ఈ పల్లె ప్రకృతి వనంలో దాదాపుగా ఈ కానుగ చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు అంటే ఎన్ని తీర్ల పెంచవలసి వచ్చిందో అన్ని తీర్ల చెట్లను దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి పెంచుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం 2014 మనం రాష్ట్రం ఏర్పడ్డాక 2016 నుంచి ప్రభుత్వం ఎక్కువ జోక్యం చేసుకున్నా కానీ ఎంత ప్రజల్లో ఎంత బలంగా తీసుకొచ్చినా కానీ ఆటోమేటిక్గా అనుభవించిన వాళ్ళే అనుభవిస్తున్నారు. అనుభవించిన వాళ్ళు అనుభవించక చివరికి వాళ్ళు వ్యాధుల గతిలో పడి మనం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా వాళ్ళు పరిపాలన మన దేశంలో ఉన్న ఉన్నతిని ఏ విధంగా అనగదొక్కిర్రో మన శరీరంలో ఉండవలసిన ఎవరైతే ప్రకృతిని ప్రేమించిన వాళ్ళు, ఎవరైతే చెట్టునైతే ప్రేమించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు 100% దిగజారిపోతున్నారండి. ఎంత విద్య వచ్చినా, ఎంత విజ్ఞానం వచ్చినా. అందుకే మన యొక్క అంబేద్కర్ గారు రచించిన ఒక గ్రంథంలో రాజ్యాంగంలో ఏమంటారంటే ప్రతి మనిషి ఆదేశ సూత్రాలను, ప్రాథమిక హక్కులను గౌరవించుకుంటూ మన దేశంలో ఉన్న సహజ సంపదను కనుక గౌరవించుకున్నప్పుడే మన దేశ పురోగతి ముందుకు సాగుతుందని ఆయన ఆటోమేటిక్గా రాజ్యాంగంలో రాశాడు. కానీ ఇది ప్రభుత్వ పాలకులు తన యొక్క రాజ్యాంగ విధులను బట్టి, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రజల్లో తీసుకెళ్ళాలని మొదలుపెట్టినా కానీ ఎంత బలవంతంగా చేసినా కానీ ఈ యొక్క ప్రజాస్వామిక వ్యవస్థలో సాధారణ మానవుడు దాన్ని పాటించలేకపోతున్నారు. మరి చివరికి దిగజారేది ఎవరున్నానంటే ఈ యొక్క సాధారణ మానవుడే దిగజారుతున్నారు. ఇదంతా ఈ రోజు నుండి కూడా ఈ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో జరుపుకునే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క ప్రజాపాలకులు ప్రజల్లో తీసుకెళ్ళడం ఎంత ముఖ్యమో వాళ్ళను ఆధీనపరిచి వాళ్ళకు ఉండవలసిన ఒక అవసరాలు తీర్చడం ఎప్పుడైతే మన దేశం కొరకు మనం దాదాపుగా 250-300 సంవత్సరాలు బ్రిటిష్ పాలకులు మన భారతదేశం పాలించి మన దేశాన్ని ఏ విధంగా అనగదొక్కి మన దేశం ఒక ఉనికి కావాలంటే మనకు ఖచ్చితంగా స్వతంత్రం కావాలని అన్నట్టుగా ఆ ఉద్యమాన్ని, అంతేకాకుండా జ్ఞానం లేనప్పుడు చదువే గొప్పదని సావిత్రిబాయి పూలే ఏ విధంగా తీసుకొచ్చినట్టుగా ఈ రోజున ప్రతి మనిషికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషికి ఏ అవసరం అంటే ఈ ప్రకృతి కాపాడుకుంటా, ఆ ప్రకృతికైనా మూలమైన ఒక చెట్టును కాపాడుకుంటానే మమేకం ఈ ప్రజల్లోకి తీసుకొచ్చిన వాళ్ళే ఈ గొప్పవాళ్ళు. అందుకే ఇలాంటి యొక్క గొప్ప యొక్క సదుపాయాలు, పథకాలను ప్రతి ఒక్కరు గౌరవించి దాన్ని అనుభవించి ఎప్పుడైతే ప్రవేశపెడతారో అప్పుడు సువిశాలమైన మన భారతదేశం సస్యశ్యామలంగా వ్యాధులు లేని
భారతదేశంగా వర్ధిల్లే అవకాశంగా ఉంటుంది. అందుకే నేను చెప్పబోయేది ఒకటేనండి, ప్రతి ఒక్కరిని ఈ రోజున ప్రతి ఒక్కరూ అప్పుడు దాదాపుగా 2002-2004లో ఈ కానుగ చెట్టును డార్జిలింగ్ ఇంకా వేరే ఒక దేశాల నుంచి మన భారతదేశానికి ఖచ్చితంగా ఈ డీజిల్ పంపును కనుక అంటే ఈ యొక్క డీజిల్ రూపంగా కనుక కానుగ చెట్టును కనుక తీసుకొస్తే మన దేశంలో ఉన్న యొక్క పెట్రోలియం కానీ లేదంటే డీజిల్ కూడా బయట దేశాల నుంచి ఎగుమతి తగ్గే అవకాశం ఉంటుందని ఆ రోజున ఉన్న ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఇది మంచి గుర్తుంచుకోండి ఆయుర్వేద కానుగ చెట్టు రావడం కారణం ఏంటంటే ఈ కానుగ చెట్టును కనుక మనం ఏదో విధంగా మల్టిప్లికేషన్ చేస్తే అంటే దీని విధంగా ప్రయోగం చేస్తే ఇందులో ఒక ఇంధనం తయారవుతుంది. ఏ ఇంధనం తయారవుతుంది? మంచి ఎంతో శక్తివంతమైన యొక్క యంత్రాలు నడిచే యొక్క ఇంధనం తయారవుతుంది. ఆ ఇంధనాన్ని కనుక మనం మలుచుకుంటే ఆటోమేటిక్గా మన దేశంలో ఉండవలసిన ప్రతి వాహనం నడుతాయి. ఆ నడవడానికి కావలసిన ఒక ఇంధనం బయట దేశాలకు కొనడం కంటే మన దేశంలో కనుక ఉత్పన్నం చేస్తే బాగుంటుందని అప్పుడున్న ప్రభుత్వాలు మన దేశంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి ఒక రోడ్డుకి ఇరువైపులా అడవిలో కానీ ఎక్కడ కానీ ప్రభుత్వ భూములలో ఈ చెట్టును పెట్టడం మొదలుపెట్టారండి. కానీ ఇది తీసుకొచ్చింది గొప్ప అవకాశం, గొప్ప విధానమే. కానీ దీన్ని ఎంతవరకు దీన్ని అమలు పరచగలిగిర్రు? ఈ రోజున కనుక ఆ రోజున దాదాపు 2002లో 2005లో వచ్చినప్పుడు అంటే ఎంత 21 సంవత్సరాలు అవుతుంది కదా, కొన్ని వందల ఎకరాల భూమి వరకు, కొన్ని వేల ఎకరాల భూమి వరకు కనుక ఈ యొక్క ప్రభుత్వ భూములలో కనుక చెట్లు పెట్టి ఈ చెట్ల నుంచి వచ్చిన కానుగ చెట్టు యొక్క కాయల నుంచి ఈ చెట్ల నుంచి యొక్క డీజిల్ కనుక ఆటోమేటిక్గా మన దేశంలో కనుక ప్రవేశపెట్టి కనుక చేస్తే ఇప్పుడు డార్జిలింగ్ అవుతుంది, ఇంకా వేరే అవుతుంది. ఎన్నో దేశాలు ఈ యొక్క దీని కానుగ చెట్టు మీద ప్రయోగం చేసి ఒక డీజిల్ లాగా ఇంధన రూపం తయారు చేసుకుని అవి ఉపయోగించుకుంటూ కొన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందుకుంటూ వస్తున్నాయి. కానీ ప్రవేశపెట్టిర్రు మన దేశంలో దీని నుండి తయారు చేసే ఇంధనం తయారు చేయకపోయినామండి. ఇదే మన దేశ పరిస్థితి విధానం. అందుకే ప్రతి ఒక్కరూ ఈ యొక్క కానుగ చెట్టును కనుక ప్రతి ఇంట్లో కానీ ఎందుకు మరింత శక్తి ఉంటుంది? కానుగ చెట్టులో ఉండవలసిన దీని యొక్క అమూల్యమైన శక్తివంతమైనది ఏంటంటే దీనిలో ఉన్న యొక్క ఆల్కలైన్ పదార్థాలు ఆటోమేటిక్గా ఈ యొక్క మన యొక్క భూమి యొక్క వాతావరణంలో కరిగిపోయినాక ఆటోమేటిక్గా దీని యొక్క ఏ జీవి కనుక ఆశ్రయిస్తే 100% ఆ యొక్క జీవి యొక్క ఆ యొక్క అంతర్గత యొక్క కణజాలలో కలిసిపోయి ఆ యొక్క ప్రాణం ఆటోమేటిక్గా శక్తిని కలిగి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది 100% వాస్తవం. అదేవిధంగా ఉసిరి చెట్టు, నేను చెప్పబోయేది ఉసిరి చెట్టు. ఇది ఎక్కడికి అంకితమైంది? ఇది గుడుల వాళ్ళకు, లేదంటే ఎవరికో తెలిసిన వాళ్ళకు, గొప్ప విద్య తెలిసిన వాళ్ళకు, వైద్యం తెలిసిన వాళ్ళకు, విజ్ఞానం తెలిసిన వాళ్ళకి ఈ యొక్క ఉసిరి చెట్టు ఒక ఉసిరి చెట్టు ఉపయోగాలు పెరిగాయి. అదే వెలగ చెట్టు, ఎల్క అంటారు దీన్ని. ఇది కూడా అదే గుళ్ళ వరకే అంకితమైంది. ఇలాంటి చెట్లు కూడా ఈ రోజున ప్రభుత్వం మన దేశంలో ఉన్న పల్లె ప్రకృతి నర్సరీలు పెట్టి మనకి అంకితం చేస్తుంటే మన దగ్గరికి రానియలేకపోతున్నాం. దానికి అంతా కారణం ఏంటంటే మన తెలియని యొక్క అమాయకతత్వం. అలాంటి అమాయకతత్వంలో ఒక కురు గ్రామం ఉందండి. ఇది మంచిగా ఆయుర్వేదమైన దీన్ని ఏ విధంగా చేయాలని ప్రశ్న చేస్తాం. ఫస్ట్ ఎవరికైనా అంటే ఎలాంటి వ్యాధులు, చర్మ వ్యాధులైనా, లేక క్యాన్సర్ అయినా, లేదంటే కిడ్నీ క్యాన్సర్ అయినా, లేక బ్రెయిన్ క్యాన్సర్, ఏ వ్యాధులైనా కానీ లాగున్న వాళ్ళకు, మామూలుగా సన్నగున్న వాళ్ళకు ఏం చేయంటే మంచి గుర్తుంచుకోండి, పచ్చి కొబ్బరి బొండ తీసుకురండి. పచ్చి కొబ్బరి బొండను తీసుకురండి. ఆ కొబ్బరి బొండలో ఆటోమేటిక్గా ఏం చేయాలంటే ఏ కొబ్బరి బొండలో ఏమి ఉండాలి? ఆటోమేటిక్గా నీళ్ళు ఉండాలి. ఆ కొబ్బరి బొండలో ఏమి ఉండాలి? కొంచెం కొబ్బరి గట్టు ఉండాలి, తెల్ల కొబ్బరి గట్టు ఉండాలి. ఆ కొబ్బరి కట్టిన దాన్ని మెత్తగా ఏం చేయాలి? దాన్ని ఓలు చేసి, అంటే ఇది కొబ్బరి బొండ కానీ పైన తీసేసి దాన్ని నీళ్ళు తాగి ఆ నీటిలో ఉన్న కొబ్బరి ఉంటుంది చూడండి, ఆ కొబ్బరిని ఒక చెంచాతో మొత్తం గీకండి. ఆ గీకిన దాంట్లో ఆటోమేటిక్గా ఏం చేయాలంటే ఇది వెలగ చెట్టు కొన్ని ఆకులు ఒక పిరికడు, ఇదేంటిది ఉసిరి ఆకులు ఒక పిరికడు, కానుగాకు మంచిగా ఆయుర్వేదం కానుగాకు పిరికడు, ఈ మూడు కలిసి ఆ యొక్క కొబ్బరికి ఏం చేయాలి? మళ్ళీ మూత పెట్టి దానికి ఏదైనా మట్టి పెట్టి కొంచెం ఉడకబెట్టండి. ఈ ఉడికిన దాన్ని ఏం చేయాలంటే అంటే వేడి చేసి, అంటే దేని మీద వేడి చేయాలి? మట్టి పెట్టి ఒక మట్టిని దాన్ని మన పుటమి మందులాగా భూమి గంగ గొయ్యిలాగా తీసి అందులో మంట పెట్టి ఉండేది. ఏదైనా మొత్తం పెండానలో ఒక మట్టిని రేగడి మట్టిని పెట్టి ఒక గ్యాస్ మీద బాగా ఉడకబెట్టి అది వచ్చిన దాన్ని
దీనిలో ఏముందంటే కానుగ ఆయిల్ అంటారు, కానుగ ఉసిరి ఆయిల్ అంటారు. దీన్ని ఏ విధంగా తీసి దీన్ని బాగా తీసి పక్కకు పెట్టి బాగా మామూలుగా ఏది బక్కగా ఉన్న వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళు అయితేనో నువ్వుల నూనె వేడి చేసి ఆ నువ్వుల నూనెలో ఈ మూడింటిని ఉడకబెట్టిన కొబ్బరి బొండాలను ఉడకబెట్టిన ద్రవాన్ని ఆ నువ్వుల నూనె వేడి చేసిన దాన్ని పోయండి. లేదంటే కొబ్బరి నూనె తీసుకొని అది వేడి చేసి ఇది వేడి చేసిన ఒక ద్రవాన్ని ఇది ఈ కానుగా ఏది ఉసిరి ఒక ద్రవాన్ని ఆ నూనె ద్రవాన్ని తీసి ఆ కొబ్బరిలో కలపండి. ఆ కలిపిన దాన్ని తీసి రోజు ఉదయం సాయంత్రం ఆయిల్ పుల్లింగ్ చేయండి. ఎంత బాగుంటుందంటే ఎంతో మందికి దాదాపుగా 2500 నుంచి దాదాపు 3000 మందికి ప్రవేశపెట్టినాం. అందులో ఏ సమస్య ఉన్నా, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కానీ దీన్ని పటాపంచలు చేస్తాయి. ఇది అమోఘమైనది. దీని కానుగ ఉసిరి ఆయిల్ అంటారు. దీని 100% కొబ్బరి బొండాలనే ఉడకబెట్టడానికే ప్రయత్నం చేయాలి. ఇంకా వేరే ఇంకా ఏదో ప్రయోగాలు చేస్తే కానీ కొబ్బరి బొండాల నుంచి చేసే దానికే ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్వతంత్రం ఏంది, ఈ స్వాతంత్రం ఏందని ఒక వేడుకలు చెప్పుకునేటప్పుడు ఒక కురు గ్రామంలో ఒక విధమైన ఒక వృద్ధురాలు, ఆ వృద్ధురాలకు ఒక 3 కొడుకులు, ఒక కూతురు. ఇది మంచిగానండి ఆయుర్వేద అభిమానారా. అయితే ఆ వృద్ధురాలకు 3 కొడుకులు, ఒక కూతురు. ఇది దాదాపుగా చరిత్రలో ఇంతవరకు పుస్తకం పఠనం రాలేదు, ఏం రాలే. కానీ మనకు ఉండవలసిన యొక్క చరిత్రకారులు ఇంతకుముందు చెప్పిన ఇది 3,50,000 మంది స్వతంత్ర సమరంలో పాల్గొన్నారని ఈ విధంగా చెప్తున్నారు. అందులో కూడా ఈ యొక్క కుటుంబమే. ఇది దాదాపుగా మన యొక్క భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి దాదాపుగా మన దేశంలో దాదాపుగా ఎక్కడి నుంచి ప్రవేశించబడ్డారు, ఏది సముద్ర మార్గం నుంచి ఇది కొచ్చిన్ నుంచి అంటే కేరళ కొచ్చిన్ ప్రాంతం నుంచి ఆటోమేటిక్గా మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఒక ప్రాంతంలో ఆ వృద్ధురాలకు తన యొక్క కుటుంబంలో ఉండవలసిన తన కుటుంబంలో ఉండవలసిన కొడుకు మరియు కోడలు మరణం జరిగినాక ఆ మరణం తర్వాతనే అంటే పిల్లలు పుట్టినాక ఆటోమేటిక్గా 3 కలిసి 3 కుమారులు, ఒక కూతురు కానీ ఆటోమేటిక్గా ఆ యొక్క దంపతులు మరణం జరిగింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పటికీ ఇప్పుడు ఏముండదండి, ఇప్పుడు పిల్ల అంటే సంటి పిల్ల కాకముందుకే తల్లి గర్భంలో ఉన్న కాంచన ఇప్పుడు ఏమున్నది, టీవీలు, ఈ యొక్క సెల్లులు, ఇంకా వేరే ఇప్పుడు ఉండవలసిన ఒక కల్చర్ ఉన్నది. కానీ అప్పుడు ఉండవలసిన కల్చర్ ఏంది, చేను చెలక భూమి ఆకాశం అంటే వీటిని అనుకరించుకుంటూనే ఉండే ఒక విశ్వం అంటే ప్రపంచం. అప్పుడు ఆ ప్రపంచంలో ఉదయం లేచి ఆ తల్లి ఏం చేసేదంటే తన ఇంటి ఆవరణంలో ఆ 3 పిల్లలను పట్టుకొని అంటే చిన్న పిల్లవాళ్ళు అంటే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు గల పిల్లగాన్ని పట్టుకొని ఆ పిల్లల్ని పట్టుకొని ఒక వృద్ధురాలు ఒక పాపను అంటే ఆ చిన్న కూతురుని పట్టుకొని ఆటోమేటిక్గా కొండకు కొయ్యకు వెళ్ళడం మొదలుపెట్టారండి. మంచి గుర్తుంచుకోండి ఆయుర్వేద అభిమానారా. ఎక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు, ఏదో ఒక అడవి ప్రాంతానికి వెళ్ళి ఆ వృద్ధురాలు ఆ యొక్క 3 పిల్లలను ఆ 4 పిల్లలను చూసుకుంటూ ఆ పండు ఫలాలు ఇచ్చుకుంటూ ఆటోమేటిక్గా ఆ యొక్క వాళ్ళ జీవం గడుపుకుంటూ వచ్చింది. అటు 1 రోజు పోయింది, 2 రోజులు పోయింది, కొద్ది కాలం అయింది, చిన్న పిల్లలు పోయారు, ఆటోమేటిక్గా యుక్త వయసుకు వచ్చింది. ఎక్కడికి వచ్చారు, యుక్త వయసుకు వచ్చారు. అదే సమయంలో మన భారతదేశ వ్యాప్తంగా ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి వాళ్ళు ఆక్రమించుకొని మన దేశంలో ఉన్న కొన్ని మిషనరీ సంస్థలు ఏర్పరిచి అటోమేటిక్గా భారతదేశ వ్యాప్తంగా మనం స్వతంత్రం రావాలని పోరాటం చేసే సమయంలో ఆ 3 ఆ యొక్క యువకులు ఆటోమేటిక్గా ప్రవేశింపచేసి తనకు ఉండవలసిన మనకు ఎవరైతే మన దేశాన్ని గురించి మన కొల్లదు కొట్టి మన దేశంలోని ఒక ఉన్నతిని వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్తున్నారో ఆ కొండ కొయ్యలలో యొక్క ఉండవలసిన తల్లి వాళ్ళు ఎప్పుడైతే తన గ్రామం నుంచి ఒక అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ భయంకరమైన ఒక వ్యాధులను అంటే ఆ భయంకరమైన ఒక జంతువులను ఆ భయంకరమైన ఒక జీవుల నుంచి వాళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలి అంటే ఏ విధంగా వెళ్ళేటప్పుడు వాళ్ళ వృద్ధురాలు ఏం చేసేదంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేది.
ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చెట్టును ఉండవలసిన బెరడు, ఆ చెట్టును ఉన్న యొక్క ఆకును తీసుకొచ్చి ఆటోమేటిక్గా ఆ చెట్టును ఆ చెట్టును ఒక చెట్టో బెరడు, ఒక చెట్టో పత్రం అది తీసుకొచ్చి కొన్ని మట్టి కలిపి అవి ముద్దలాగా చేసి ఆటోమేటిక్గా వెదజల్లితే ఆ ముద్ద ఆటోమేటిక్గా బెరడుకు అంటే ఒక చెట్టు యొక్క బెరడు, ఒక చెట్టు యొక్క ఆకు, ఒక చెట్టు యొక్క మట్టి అంటే భూమి మీద మట్టి, ఈ మూడు కలిపినప్పుడు సూర్యకిరణాలు తగిలినప్పుడు లేక భూమి యొక్క నిమ్ము కలిగినప్పుడు అందులో విస్ఫోటనమైన ఒక వింత విషపూరితమైన ఒక వాయు గాలి పుట్టేది, అంటే వాసన గల ఒక వాయువు పుట్టేది. ఏం పుట్టేది? ఒక వాసన గల ఒక వాయువు పుట్టేది. ఎప్పుడైతే వాసన గల వాయువు పుట్టిందో అక్కడ ఉన్న దాదాపు క్రూరమృగాలు కానీ మనిషి కానీ వీళ్ళు కానీ కొద్ది కాలం వరకు అంటే దాదాపుగా ఇప్పుడు ఆడ వేసింది ఏది? ఒక చెట్టు యొక్క బెరడు మరియు ఒక వేరే చెట్టు యొక్క పత్రములు. ఆ బెరడు తీసుకొచ్చి పత్రంలో చుట్టి ఆ మట్టి కలిపి వేసిన ఒక 20 నిమిషాలకు ఒక వాయువు పుట్టాక ఆ వాయువు పీల్చుకున్న శక్తివంతమైన ఏ జీవైనా కానీ ఒక 20-30 నిమిషాలు ఆ స్పృహ తప్పిపోయేదండి. 100% ఆ స్పృహ తప్పిపోయేది. మరి దాంట్లో ఏం ఉన్నది అంటే విషపూరితంగా, అంటే ఒక చెట్టు బెరడు, ఒక చెట్టు పత్రము, ఈ భూమి యొక్క మట్టి, ఈ మూడు కలిసి ఒక విషముగా మారే ఒక తత్వం మన యొక్క భూభాగం. ఆ వృద్ధురాలు వాళ్ళకు నేర్పించిన విద్య, ఆ నేర్పించిన యొక్క విధానాన్ని వాళ్ళు ఆటోమేటిక్గా వయోవృద్ధులై తన యొక్క చెల్లెను, తోడబుట్టిన చెల్లెను వాళ్ళు కలిసి ఆటోమేటిక్గా ఆ ప్రాంతంలో ఉండవలసిన ఆ గ్రామంలో ఉండవలసిన ప్రజలను వాళ్ళు ఎంతో విధంగా చేసుకుంటూ వాళ్ళ జీవనం గడుపుకుంటూ వచ్చారు. ఇక్కడ స్వాతంత్రం కొరకు పోరాడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది. మన దేశం కొరకు, మన త్యాగం కొరకు మన యొక్క దేశ ప్రజలు ఎంతోమంది యుద్ధం చేసినా కానీ చివరికి బ్రిటిష్ వాళ్ళ కాడ ఉన్న యొక్క మారణ ఆయుధాలు కూడా ఆటోమేటిక్గా మన దేశం కొరకు పోరాడి మన దేశం కొరకు ప్రాణత్యాగం చేసిన వాళ్ళను కూడా వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పెత్తన చెలాయించడం వల్ల మన భారతదేశ ప్రజలను వాళ్ళు అనగదొక్కి వాళ్ళని ఉరి తీయడం, కాలు చంపడం జరుగుతుంది. అప్పుడు ఆ క్రూరు గ్రామం చెందిన ఆ వృద్ధురాలు మనవాళ్ళు ముగ్గురు కలిసి కొన్ని మారణ ఆయుధాలు తయారు చేసి, ఎలాంటి మారణ ఆయుధాలు? వాళ్ళ నానమ్మ చూపించిన మారణ చెట్టు, వాళ్ళ నానమ్మ చూపించిన పత్రములు, వాళ్ళ నానమ్మ చెప్పిన విధానాన్ని మొత్తం కొన్నిగా ఒక మట్టిలాగా బాంబులు, అంటే ఒక అగ్ని జ్వాల లాంటి ఒక బాంబులాగా ఒక మారణ ఆయుధంలాగా తయారు చేసి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క సైన్యంతో ఆటోమేటిక్గా ఆ యొక్క ముగ్గురు అన్నదమ్ములు తన సోదరి కొట్లాడి ఆటోమేటిక్గా ఆ యొక్క వృద్ధురాలు, ఆ యొక్క నలుగురు కూడా ఆ యొక్క బ్రిటిష్ యుద్ధ పోరాటంలో ఈ దేశంలో ప్రాణత్యాగం చేసిన కుటుంబం అది. అంటే మన దేశంలో ఎన్ని విధాలుగా బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడడానికి ఎన్ని విధాలుగా మట్టి సాయం చేసింది, చెట్టు బెరడు సాయం చేసింది, మొక్క సాయం చేసింది. అంటే మనం ఉనికిలో, అంటే మన మట్టిలో ఉన్న మాణిక్యాలే మన దేశం యొక్క ప్రగతి. అలాంటి ప్రగతి పట్టుకొని అప్పుడు ఆ యొక్క వృద్ధురాలు, ఆ యొక్క పయోవృద్ధులు, ఆ యొక్క యువకులు కలిసి ఆ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి చివరికి వాళ్ళ వీర నారిమలుగా యుద్ధం చేసి ఆ యొక్క మరణకాండానికి, ఆ బ్రిటిష్ వాళ్ళ మరణకాండానికి బలైనారండి. ఇలాంటి ఎంతోమంది ఈ యొక్క మరణకాండాల సాక్షిగా తెలిసిన మన గడ్డ, మన భరత గడ్డ. అందుకే నిత్యం మనం ఎప్పటికీ నిజసత్యంగా నిక్కచక్కంగా మన భారతీయులకు, అంతేకాకుండా మన యొక్క వారసత్తులకు మన దేశం ఎక్కగా ఎగజల్లాలంటే మనం జాతీయత భావన కలిగి ఉండాలి. మన యొక్క పంచభూతాలను కాపాడుకోవాలి, మన దేశభక్తిని చాటాలి. దాంతో పాటు మన పిల్లలు కూడా చాటాలి యొక్క స్థితిగతి నేను చెప్పిన ఆ వృద్ధురాలు యొక్క మూల కథ. ఆ యొక్క వృద్ధురాలు ఎక్కడెక్కడైనా వెళ్ళి ఆ ముగ్గురు యువకులకి ఏమైనా యుద్ధం జరిపించిందా? లేదు. కేవలం ఏం చేసింది? ఆమె అడవికి వెళ్ళి తన కోడలు జరిగిపోయిన తర్వాత ఆ అడవికి వెళ్ళిన ముగ్గురు మనవలను తీసుకెళ్ళి ఆ అడవిలో ఉండవలసిన ఆహార పదార్థాలు, అడవిలో ఉండవలసిన జంతువుతోని మచ్చిక చేసుకొని సజమేటప్పుడు ఆ జంతువులు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆమె ఆ యొక్క చెట్టు యొక్క బెరడు కనుక్కొని ఆ బెరడుకి ఇంకొక పత్రం ఏది కలిపితే బాగుంటుంది, ఇంకొక మట్టి కలిపితే ఏమైందన్నాడ ఒక మరణం సంబంధించిన ఒక మరణ ఆయుధాన్ని తయారు చేసింది. ఎప్పుడైతే అలాంటి మరణ ఆయుధాలు తయారు చేసిండో
ఆటోమేటిక్గా ఈ బ్రిటిష్ యొక్క పాలకుల మీద కూడా ఈ యొక్క మనవలు కూడా తయారు చేసి వీళ్ళను కూడా తరిమి కొట్టడం మొదలుపెట్టారు. అలాంటి చీకటి కథలు ఎన్నో కుటుంబాలు మన భారతదేశ చరిత్రలో ఈ స్వతంత్ర సమరంలో ఆటోమేటిక్గా ఎన్నో కుటుంబాలు ఆ యొక్క గాల్లో కలిసిపోయినాయండి. అలాంటి గాల్లో కలిసిపోయిన యొక్క ఆత్మసాక్షిగా ఈ రోజున మనం జరుపుకుంటున్న యొక్క స్వతంత్ర దినోత్సవ 80వ వేడుక జరుపుకున్న సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఒక నిజ సత్యంగా మన నిజ స్వరూపమైన మన యొక్క వ్యక్తిగతను, మన యొక్క రూపాన్ని తిరిగి పునరుద్ధరణ చెందాలంటే మనం ఏం చేయాలన్న భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ ఎక్కడైతే స్వయం ప్రాతిపాదిక అంటే స్వయం ప్రకాశ శక్తిలాగా ఓ మొక్క ఏ విధంగా ఎదుగుతుందో, ఒక చెట్టు ఏ విధంగా ఎదుగుదల వస్తుందో, మన దేశ ప్రగతి కూడా అదే విధంగా రావాలి. అది రావాలంటే ఏం చేయాలని ఒక భాగంలోకి వెళ్ళిపోదాం. మన చుట్టూ ఉన్న కొన్ని కిలోమీటర్ల వరకు, కొన్ని మీటర్ల వరకు దాదాపుగా ఒక ఉనికిని, ఇప్పుడు దాదాపు మా ఊరు ఉందనుకోండి, 130-140 రేషన్ కంటే 130-140 ఏమున్నాయి కుటుంబాలు ఉన్నాయి. 700 మంది జనాభా గల దేశం ఊరు. దాదాపుగా ఇటు అడ్డంగా 2 కిలోమీటర్లు, ఇటు నిలువని 2 కిలోమీటర్లు, అంటే మధ్యనేది 4 చదరపు కిలోమీటర్ల విస్తరణ కలిగి ఉన్నది. దీని ఏ విధంగా పునరుద్ధరణ చేయాలి? ఏ విధంగా ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటిది, గ్రామంలో ఉండవలసిన అధిక జనాభా కంటే సాధారణ జనాభా ఉన్నారు. అందులో ఎక్కువ మంది వ్యాధిగ్రస్తు పడుతున్నారు. ఎక్కువ మంది తమ తగ్గట్టు, తమ స్థాయి తగ్గట్టు, తమ హోదాలు తగ్గట్టు భూమి సాగులో ఉన్నది. ఆ ఉన్న సాగులో కూడా అనేక విధాలుగా ఏమున్నది, వరి పంటకే ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కానీ ఇప్పుడు వచ్చిన కాలం ఏముంటుంది, వరి పంటకు ప్రాముఖ్యత ఇవ్వకండి, చిలక పంటకు ప్రాముఖ్యత ఇవ్వండి అంటారు. మరి చిలక పంటకు ప్రాముఖ్యత ఇక్కడ వచ్చిన విషయం ఏంది, చుట్టూ కోతులు చేరుతున్నాయి, మేము ప్రాముఖ్యత ఇవ్వలేము, మా నుంచి కదని వీళ్ళు అంటారు. ఏమంటారు వీళ్ళు అంటారు, ఏది జనాభా, ఈ గ్రామ జనాభా అంటారు. అందుకే ఈ గ్రామ జనాభా ఏం చేయాలి, మంచిగా గుర్తుంచుకునే ఆయుర్వేదం అన్నారా ఇక్కడనే ఉన్నది. ఎప్పుడైతే భూమికి, సమతల భూమికి, సారవంతమైన భూమికి వ్యవసాయ సాగు ఉంటుందో ఆ సాగు తగ్గట్టు ఆ సాగు పంటలు వేసుకోవాలి. ఆ సాగు అవతల ఉన్న ఏదైనా గవర్నమెంట్ భూమిలో, లేదా పోరెంబుకు భూమిలో, లేక వేరే కెనాల్ కట్టలు అంటుంటే చూడండి, ఆ ప్రతి కట్టలో ఫలములు ఇచ్చే చెట్లు పెట్టండి. ఏం చేయాలి, ఫలములు ఇచ్చే చెట్టు. ఆ ఏం చెట్టు, మామిడి చెట్టు, నేరేడు చెట్టు, చింత చెట్లు అతి తక్కువ కాలంలో ఎక్కువగా పెరిగి ఏదన్నా ఒక ఫలములు ఇచ్చే చెట్టు కాకుంటే కొన్ని మీటర్ల వరకు, కొన్ని కిలోమీటర్ల వరకు ఈ యొక్క భారతదేశాన్ని కాకుండా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా పంటలుగా ఉన్న యొక్క పంట నాశనం చేసే కోతి జాతి ఆటోమేటిక్గా ఆ పంటల మీదకి రాకుండా పోద్దండి. ఇది 100% వాస్తవం. ఇది ప్రభుత్వాలు అతి తక్కువగా చొరవ తీసుకుని, తక్కువ కాలంలో చొరవ తీసుకుని ప్రతి గ్రామాన్ని కనుక పరిధిలో ఏది రెవెన్యూ పరిధిలోగా పెట్టుకుని, ఏ గ్రామానికైతే ఏ పోరెంబకు భూమి ఉంటుందో, ఏ గ్రామంలోకైతే రోడ్డుకి ఇరువైపులు ఉంటుందో, ఏ గ్రామంలో కనుక ఎక్కువ జనసాంద్రత కలగని ఒక ప్రాంతంలో కనుక ఉంటాయో ఆ ప్రాంతంలో కనుక నేరేడు చెట్టు, మామిడి చెట్టు, చింత చెట్లు, లేక ఉసిరి చెట్లు, జామ చెట్లు కనుక పడితే ఆటోమేటిక్గా కాలం తగ్గట్టు ఆటోమేటిక్గా కోతులు అనేది ఆటోమేటిక్గా మన ప్రాంతానికి రాకుండా ఉండి ఈ యొక్క దేశం యొక్క ఈ ప్రజలను కానీ ఈ పంటలను కూడా కాపాడుకునే విధంగా ఉంటుంది. కొందరు లక్షలు పెడతారు, కోట్లు పెడతారు. ఆ కోట్లు ఎందుకు, ఇది పెద్ద సమస్య. నేను అందుకే ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అందుకే నేను మిమ్మల్ని అందరూ 2 చేతులు జోడించి పెట్టేది ఒకటి, దేశ రాష్ట్ర పాలించే పాలకులకైనా దేశ నాయకులకైనా ఒకటి, ప్రపంచాన్ని గడగడలు వణికించేది ఏంటంటే క్యాన్సర్. 100% క్యాన్సర్. ప్రపంచంలో విశ్వాన్ని మొత్తం గడగడ వణికించిందంటే పర్యావరణం యొక్క వినాశనం. ఈ సాధారణ మానవ మొదలుకుంటే చిన్న సన్నగా రైతు కానీ మొదలుకుంటే ప్రతి ఒక్కరిని గడగల వణికించేది ఏంటంటే కోతులు. ఈ కోతుల కనుక ఎవరైతే అడిగడతారో, ఏ ప్రభుత్వం అయితే దీనికి సూచనలు ఇచ్చి దాని సద్దుమనంగా ఏదైనా ఉపాయం పొందుతారో 100% ఆ ప్రాంతంలో ప్రజలు కానీ, జనులు కానీ, రైతులు కానీ, సాధారణ మానవుడు కూడా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి దానికి సంబంధించిన ఒక ప్రత్యేక పంటలు వేసుకుంటూ దానికి సంబంధించిన ఒక చెట్లు, పొలములు, చెట్టు యొక్క విశ్వాసంగా మొక్కలు కనుక నాటి ఉంటే ఈ రోజున భారతదేశంలో దాదాపుగా కొన్ని లక్షల వేల మంది క్యాన్సర్లు వస్తున్నాయండి. మన దేశం ఇది 1980 నుంచి మొదలుకుంటే
60 సంవత్సరాల వరకు యువతరం ఉన్న దేశం. ఆ యువతరం ఉంటే ప్రగతి సాధిస్తామని కొన్ని నివేదికలు వచ్చింది. మనకు 1940 వచ్చింది ఏది స్వతంత్రం. 50ల పూర్తి అరాజ్యంగా అమలుకి వచ్చింది. 1980 నుంచి మొదలుకుంటే 60 సంవత్సరాల కాలంలో ఏ దేశంలో అయితే యువకులు ఉంటారో ఆ దేశం ప్రపంచ దేశాల కన్నా ప్రగతి సాధిస్తానని ఒక నివేదిక ఇచ్చింది. మరి 1930 అంటే 1980 నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఎంత అండి? 40 సంవత్సరాలు అయింది, 46 సంవత్సరాలు అయింది. ఇంకా 1900 అంటే 2040 వరకు 80 సంవత్సరాలు 60 సంవత్సరాల కాలంలో ప్రగతి యువతరం ఉండడం వల్ల దేశం ప్రగతి సాధిస్తుంది. మరి 10-20 సంవత్సరాల మన భారతదేశంలో యువకులు బతుకుతారా? ఒకసారి ఆలోచించి బతుకుతారా? 100% బతకలేదు. కారణం చెప్పండి. మన దేశంలో ఉన్న ఉనికిని, మన దేశంలో ఉన్న యొక్క యువతరం ఇప్పుడు దేనికి బానిసైనంటే మత్తు పానీయానికి బానిసైందండి. అందుకే ఈ స్వతంత్ర వేడుకలు జరుపుకునే ప్రతి ఒక్క ప్రభుత్వం పాలించే పాలకులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రజాస్వామిక వ్యవస్థలో బాధ్యతగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 2 చేతులు జోడించి పెడుతున్నా మత్తు పానీయాలు అనే ఫ్యాక్టరీలు, మత్తు పానీయాల కంపెనీ ఉందని అరికట్టండి, డ్రగ్ మాఫియాని, అంతేకాకుండా మత్తుని ఎక్కించే ఏది వైన్స్ మాఫియాని, అంతేకాకుండా ఏది అంబర్ గుట్కలని, ఇవన్నీ అరికట్టండి. ఎప్పుడైతే మంచిని పెంచుతావో చెడును అరికడతావో ఆటోమేటిక్గా పురోగతి సాగుతుంది. ఇది చేయక నేను అది అభివృద్ధి చేస్తానా, నేను ఇది అభివృద్ధి చెందుతానా, ఇది చేపిస్తా అంటే నువ్వు రిజర్వ్ బ్యాంకులు ఇంకా 100 సృష్టించి ఈ భారతదేశ జనాభాకు 100 కోట్లు ఒక కుటుంబానికి ఇచ్చినా కానీ ఆ దేశం ఆ కుటుంబం ఆటోమేటిక్గా ప్రగతి సాధించిన ఏది వ్యాధుల దిబ్బతోని, క్యాన్సర్ దిబ్బతోని ఆటోమేటిక్గా సతమతం అవుతుంది. అందుకే మన దేశం ఉనికి దాదాపుగా 80 సంవత్సరాల వరకు యువతరం ఏ దేశంలో ఉంటారో ఆ దేశం ప్రగతి సాగిస్తాని ఎప్పుడైతే అన్నారో మనకు దాదాపుగా 46 సంవత్సరాలు ఏది 1980 మొదలుకుంటే 2026 ఇది దాదాపుగా 46 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 14 సంవత్సరాల కాలంలో కనుక ఈ అయితే అరికట్టకపోతే, అంటే మత్తు పానీయాలు డ్రగ్ మాఫియా కనుక అరికట్టకపోతే దాదాపుగా 2040 వరకు మన దేశ జనాభా సాధ్యనంత వరకు 70 ఇప్పుడు 40-30% క్యాన్సర్ ఉన్న యొక్క వ్యాధిగ్రస్తులము. దాదాపుగా ఇది అరికట్టకపోతే ఏది ప్లాస్టిక్ మత్తు పానీయాలు కనుక అరికట్టకపోతే, కోతులను కనుక అరికట్టకపోతే మన దేశంలో దాదాపుగా అదే 2040 వరకు 70-80% క్యాన్సర్ జారీ చేసే అవకాశం ఉంటుందండి. దీనికి కారణం ఏంటంటే కోతుల బెడదతోనూ నాణ్యతమైన పంటలు పండించకపోవడం, మత్తు పానీయాలను ప్లాస్టిక్ను అరికట్టకపోవడం, తెలిసి తెలియని యొక్క అవగాహనతో ప్రజలు పట్టించుకోక తన యొక్క శరీరాన్ని తాను కుంగించుకొని ఒక మత్తు పానీయంలోకి వెళ్ళే విధంగా ఉంటారు. అందుకే నేను ప్రతి ఒక్క భారతీయుని, ప్రతి ఒక్క యువకుని నేను ప్రార్థించుకునేది, వేడుకునేది ఒకటే. ఎవరికైతే ఈ దేశం కొరకు, ఈ ఉన్నతి కొరకు, ఈ దేశభక్తి నాకున్నది, నేను దేశం కొరకే బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నేను కోరేది ఒకటే. మనిషి ఆ రోజున ప్రతి మనిషి నా దేశం కొరకు స్వతంత్రం కావాలి, నా దేశం ఉనికి కావాలి, నా దేశాన్ని నేనే ప్రేమించుకోవాలని అందుకే ఆ రోజున వందే మాతరం ఉద్యమం తీసుకొచ్చారు. ఈ రోజున ప్రతి ఒక్కరు ఒక ప్రకృతి ఉద్యమం తీసుకురావాలి. ఆ ప్రకృతి ఉద్యమం కావంటే ప్రతి ఒక్కరు కష్టించి ఈ ప్రకృతిలో ఉన్న మమేకంగా ఉన్న ఒక చెట్టును పెంచుటకై, ఈ ప్రకృతిలో ఉన్న ఒక వినాశనం ఉండవలసిన చెడు యొక్క జంతువులు కానీ ఏవి ఉంటే వాటిని అరికట్టాలి. ఈ యువతరాన్ని నాశనం చేసే మత్తు పానీయాలను, డ్రగ్గు మాఫియాను, ప్లాస్టిక్ను కనుక నిరోధిస్తే 100% మన దేశం ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. అందుకని ఒక కథ చెప్తారు. ఏం కథ అంటే దాదాపుగా మన దేశంలో ఉండవలసిన, మన దేశం యొక్క ఉనికిని, మన దేశం యొక్క స్థితిగతులను ప్రపంచ దేశాలకు మొట్టమొదటిసారిగా తెలియపరిచిన వాళ్ళంటే స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుని ఒక తల్లి భువనేశ్వరి ఒక రోజు ఏం చేస్తుందంటే, భువనేశ్వరి వాళ్ళ కుటుంబం చాలా, వాళ్ళ భువనేశ్వరి దత్త అనే ఒక వంశస్థుడు. అంటే స్వామి వివేకానంద యొక్క తండ్రి గారు ఒక వకీల్, అంటే మన వాదన ఏది లాయర్ చేసే ఒక వాదన. ఆయన ఉందాతనంతో ఆ యొక్క కలకత్తాలో, అంటే ఎక్కడిది ఇది పశ్చిమ బెంగాల్ కానీ కలకత్తా కానీ, ఆ కలకత్తా నగరంలో ఈ యొక్క వివేకానందుని ఒక పాఠశాలకు విద్య నేర్చుకోవడానికి పాఠశాల పంపిస్తారు. పంపిస్తుంటే ఆ రోజు ఉదయం సాయంత్రం, అంటే ఉదయం లేచి
ఆయన లేవడం ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంటే ఈ ఒక రోజు ఆ పిల్లలు ఉండరు స్కూల్లో వివేకానందుని ఒక పాఠశాలలో ఉండవలసిన గురువులు కలిసి ఆ పిల్లలు కలిసి నువ్వు ఏం చేస్తున్నానా అని అడిగారట. అడిగితే ఈయన ఉదయం లేచి వాళ్ళ ఇంటికాడ గుర్రం బండి ఉండేది. ఆ గుర్రం బండి దాని జట్కా బండి అంటారు అనమాట. ఆ జట్కా బండి ఎక్కేది. ఆ జట్కా బండి వెనక వాళ్ళ కూర్చునేది. ఆటోమేటిక్గా ఆయన వాళ్ళ ఇంటి మనిషి ఉన్న వాళ్ళ జట్కా నడిపించే వ్యక్తి వస్తాడు. అయితే నువ్వు ఏమైతావు నానా అని ఆ జట్కాను ఏం చేసిండు ఆటోమేటిక్గా ఎవరు ఏం చేశారు ఆ జట్కాను నడిపే మనిషిని అయితే అని ఆ యొక్క పాఠశాల స్కూల్లో ఉండవలన ఆ గురువులకు కానీ పక్క విద్యార్థులు చెప్పారు. అమ్మమ్మ ఇంటికి వచ్చిండు ఏది స్వామి వివేకానందుడు. అప్పుడు దాదాపు బాల్య వయసు కదా. అమ్మమ్మ మా పాఠశాలలో నన్ను అందరు కలిసి ఈ విధంగా అడిగితే నేను విట్ట ఏది ఒక గుర్రం నడిచే మనిషిని అయితేనని జటకను నడిపే జటకుని అయితేనని నేను చెప్పిన అమ్మన్నదట. అప్పుడు తల్లి భువనేశ్వరి తీసుకెళ్ళి ఏం చేసారు మంచిగా నండి ఆయుర్వేదం అన్నారు. ఎక్కడికి వెళ్ళింది తీసుకెళ్ళి తన యొక్క గృహంలో ఉన్న యొక్క ఏది ఇప్పుడు ఏముంటుందండి దేవస్థానం మొత్తం గుళ్ళే గుడి ఏం చెప్తా ఇంట్లోకి పోతే మొత్తం ఏముంటుందంటే అప్పుడు కొన్ని రోజుల క్రితం సినిమా హీరోయిన్ల ఫోటోలు ఉండేది. ఇప్పుడు దేవస్థానం గుడి లాగా ఉంటుంది. ఈ ఫోటోలు లేవు, ఏదో ఫోటోలు ఉంటూ ఆల్బమ్ ఉంటాయి. అప్పుడు ఏమున్నది దాదాపుగా ఇది 1900 సంవత్సరాలు కదా, అంటే 1800 సంవత్సరాల్లో ఈ యొక్క ఏది స్వామి వివేకానందుని యొక్క ఇంట్లో ఒక 7 గుర్రాలు ఎక్కి శ్రీకృష్ణుడు రథం తోల్చిన ఒక విధంగా ఇటు ఎగిరెచ్చే విధంగా అంత వీరనారిగా అంత వీరునిగా శ్రీకృష్ణుడి రథంలో 7 గుర్రాల్లాగా వచ్చే మనిషిలాగా ఉన్నదట. అప్పుడు తల్లి చెప్పిందట, నానా నువ్వు ఒక గుర్రం నడిపించే జటగా మనిషి కాదు, ఆ 7 గుర్రాలు నడిపించే మనిషి యోధునిగా కావాలి, అదే నీ లక్ష్య సాధనంగా నువ్వు బతుకున్నానని ఆ రోజు నా తల్లి ఈ స్వామి వివేకానందుని ఆశీర్వదించిందట. అదే లక్ష్య సాధనకై స్వామి వివేకానందుడు అనేక విధాలుగా తన విద్య వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జీవితంకి వెళ్ళాక ఈ దేశం ఏంటిది, అందులో భారతదేశం ఒక ఉనికి ఏందనుకొని కొన్ని మఠ గ్రంథాలు చదివి మన దేశం యొక్క పరిస్థితులు చదివి చివరికి రామకృష్ణ పరమహంస కాడ తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళి మన దేశం ఉనికిని మొత్తం కంప్లీట్గా మన దేశంలో ఈ దేశం భారతదేశం ఎక్కడ పుట్టింది, ఈ భారతదేశం ఉనికిని ఏందనుకొని ఆయన జీర్ణించుకొని దాన్ని ప్రవేశపెట్టి ఆటోమేటిక్గా మన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన విద్య నేర్చుకుని అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి ఒక సమయంలో ఆటోమేటిక్గా అమెరికాలో ఒక జరుగుతున్న యొక్క సర్వమత సమ్మేళనానికి మన భారతదేశం తరపున ఆటోమేటిక్గా అమెరికాకి వెళ్ళాక అక్కడ షికాగోలో ఈయన నేర్చుకున్న విద్య విజ్ఞానాన్ని మొత్తం ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు అక్కడ ప్రపంచ మేధావులు అందరూ ఉంటే అక్కడ ఈ దేశం కొరకు పోయినప్పుడు ఇంతవరకు ఈ సృష్టి ఉన్నంత వరకు ఏంటి ఏ సృష్టి, ఈ భూమి, ఈ ఆకాశం, ఈ చంద్రుడు, ఈ పంచభూతాలు ఉన్నంత వరకు, ఈ విషయం ఉన్నంత వరకు స్వామి వివేకానందుడు మన భారతదేశాన్ని ఒక ప్రపంచ పటంలో సమకూర్చిన మొట్టమొదటి యోధుడు అంటే స్వామి వివేకానందుడు. అంటే ప్రతి మనిషిలో ఈయన ఐఏఎస్ ఆఫీసరు, ఈయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఆ రోజున ఒక తల్లి కొరకు, తల్లి యొక్క దీవెన కొరకు, ఆ దీవెనలో ఉండవలసిన ఒక స్వామి వివేకానందుని యొక్క ప్రేరణే ఈ ప్రపంచ మేధావిని తీసుకొచ్చింది. అంటే స్వామి వివేకానందులో ప్రతి మనిషిలో ఏముండాలి, ఒక నిఘంటువైన ఒక కోరిక, ఒక నిఘంటువైన ఉండాలి. ఇప్పుడు ఏముండాలి, ప్రతి మనిషిలో మన దేశం యొక్క ఉనికి ఏంది, మన దేశంలో ఉండవలసిన ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు ఏ విధంగా దిగజారుతున్నారు, ఆ దిగజారే వ్యవస్థ మనం ఏమైనా అరికట్టాలని ప్రతి మనిషి ప్రేరణగా వస్తే 100% ఈ రోజున మన ప్రజాస్వామిక వ్యవస్థతో పాటు మన దేశంలో మన ప్రజల్లో ఉండవలసిన ఒక వ్యాధులను తరిమికొట్టచ్చు అనే విధానమే నేను ఒక చెప్పబోయే విధానం. అందులో ఒక విధానమో మంచిగానండి ఆయుర్వేదమారా ఎంతోమంది నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు. మాకు దాదాపుగా మాకు రసం మందు చెప్పని చెప్తా అంటారు. చెట్టును బట్టి మొక్కను బట్టి ఆ యొక్క స్థితిగతులను బట్టి ఆ రసం మందు తయారు చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు రసం మందులాగా తయారు చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మందు సాధ్యమైనంత వరకు ఏం చెప్తారంటే ఆ స్థితిగతులను బట్టి మార్చాలి. కానీ ఆ రోజున మనం దేశంలో ఉండవలసిన ఉనికి ఏంది, ప్రజల్లో ఉండవలసిన సామరస్యం ఏందని ఏ విధంగా ఆ రోజు నాయకులు ఇప్పుడు తీసుకొద్దరు. ఈరోజు నాయకులు నేను కోరేది ఒకటే, ప్రజల్లో ప్రబల్యమైన వ్యాధులను తరిమి కొట్టడం, ప్రజల్లో ఉండవలసిన మత్తు పనులను తరిమి కొట్టడం, ప్రజలు ప్రపంచాన్ని వినాశనం చేసే ప్లాస్టిక్ను తరిమి కొట్టడం, తన వ్యక్తిగత శుభ్రతంగా పాటిస్తే
100% ఆ దేశం ఉనికి మనం కాపాడినట్టే. నేను ఎంత చేసినా అని చేస్తే ఆ చివరికి ఏమైంది తెలుసా, అన్నీ ఉన్న మనిషికి క్రమశిక్షణ లేని మనిషిలాగా అవుతామండి. ఇప్పుడు మన పరిస్థితి అదే విధంగా ఉన్నది. అందుకే నేను ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే, రసం మందులకు ప్రాముఖ్యత ఇస్తారు. అది ఒక వ్యాధిగ్రస్తునికి ప్రవేశపెట్టి ఆటోమేటిక్గా ఆ రసం మందు ఒక వైద్యుని యొక్క ఆధీనంలోకే తయారు చేసుకోవాలి. అలాంటి కాకుండా నేను ఒక చిన్న ఏది సాధ్యమైనంత వరకు రాగి ఇత్తడి కంచు తీసుకోండి. ఏంది రాగి ఇత్తడి కంచు. ఈ రాగి దానికి మంచి గుర్తుంచుకోండి ఆయుర్వేదమన్నారా, అంటే రాగి ఉంటుంది, ఏదో ఒక లోహం. ఇప్పుడు స్టీలు రాతిండి ఉన్నట్టుగానే రాగినన్నా ఇత్తడన్నా కంచు, ఈ మూడు ఎక్కువ ప్రాముఖ్యత మాత్రం రాగికి అండి. ఈ రాగి బిందెని తీసుకోండి, బాగా గుర్తుంచుకోండి, ఎంతోమందికి ప్రవేశపెట్టినాం అందులో చూసుకోండి. ఈ రాగి దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక చిన్న ఏది ఈ రాగి మట్టి అంటే రాగి పాత్రను తీసుకొని ఒక 10 లీటర్ల 5 లీటర్ల వరకు తీసుకోండి. ఆ 10-5 లీటర్ల రాగి దాంట్లో దాని కింద ఏంటంటే ఒక పుట్ట మట్టి పోయండి, 100% పుట్ట మట్టి పోయండి. చిన్న దీని ఉదాహరణ చెప్తా చూడండి. రాగిదే కంచుదో ఇత్తడిదేనా, రాగిదే. మన యొక్క దేవుల్లో ఉండవలసిన ఏది షకోపం లాగా పెడతారు కదండి, అందులో ఏం చేస్తారు, కొబ్బరికాయ కొడతారు. ఆ కొబ్బరికాయలో రాగిలను పెట్టి ఆ షకోపంలో పెట్టి ఒక చెంచా అదే రాగి సంబంధించిన ఒక చెంచా తీసుకొచ్చి మనం తీర్థం లాగపోతే ఇక్కడ తాగుతుంటే అబ్బా దేవుడి వల్ల మంచి పుణ్యం వస్తుంది, నాకు ఆరోగ్యం మొత్తంగా ఉంటుంది అంటే దాన్ని ఎక్కడున్నది అంటే దేవుడు అనే దైవం ఒక నమ్మకము. ఆ రాగిలో ఉండవలసిన యొక్క ఆ ద్రవ పదార్థం రాగిలో నిలవ ఉండడం వల్ల మన శక్తి పెరుగుతుంది. అందుకే ఆ రాగి శక్తి పెరగాలని దానికి ఒకటి కొబ్బరి పీసు మంచి గుర్తుంచుకోండి. ఎంతోమంది ప్రవేశపెట్టినా బాగా చర్మ వ్యాధులు వస్తున్నాయి, దురదలు వస్తున్నాయి, వాళ్ళకి చెప్తున్నా కొబ్బరి పీసు తీసుకురండి. దాంతోపాటు ఇంకేందండి ఇది పుట్టమడి తీసుకురండి. అవి రెండు కలిపి ఒక పాత్ర మీద, ఇప్పుడు అందరికీ ఏమున్నాయంటే ఇంతకుముందు రాగో ఇస్తుడో మన ఇళ్ళల్లో ఏం చేసేదంటే మట్టి భూమి మీద పెట్టే కదండి. ఇప్పుడు భూమి లేదా ఏం లేదా, ఒక చెక్కన్న లేదన్నా దగ్గర కలిసి మట్టి కొబ్బరి పీసు రెండు కలిపి అది కింద పెట్టి దాని మీద ఈ రాగి పాత్ర పెట్టండి. ఈ రాగి పాత్రలో ప్రతిరోజు ఉదయం ఏం వేస్తారు, కొంచెం తీర్థం తాగుతారు, తులసి ఆకులు వేసుకుంటారు కదండి. ఆ తులసి ఆకు బదులు ఈ కానుగ ఆకులు ఒక 5, ఈ ఉసిరి ఆకులు కొన్ని ఒక పిరికడు, వెలగ ఆకులు ఒక పిరికడండి, కానుగ ఆకులు 4-5 వేయండి, ఈ 3 వేయండి. వేసి ఇందులో ఇది వెలగ కాయాలలో అంటే పత్రంలో ఉండవలసిన ఒక ఔషధ గుణాలు మన శరీరంలో ఉండవలసిన గుండెలో కానీ కిడ్నీలో కానీ మన బ్రెయిన్లో కానీ ఏమన్నా ట్యూమర్ లాగా ఏమన్నా ఒక ట్యూమర్ లాగా ఏర్పడిన యొక్క ఆ వ్యర్థ పదార్థాన్ని కరిగించే శక్తి ఉంటుందండి. ఇది ఏమున్నది ఆటోమేటిక్గా ఈ కరిగిస్తుంది కదా, ఈ ఉసిరి ఏం చేస్తుందంటే ఈ కరిగిన పదార్థాన్ని ఆటోమేటిక్గా బయటికి విసర్జింపే శక్తి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఎలర్జీ సంబంధించిన ఒక వైరస్ బ్యాక్టీరియాస్ ఉంటాయో అవి 100% బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ రాగే దొరకలేదు, కంచు రోజులో ఇత్తడే దొరకలేదు అనుకోండి, చివరికి నువ్వు తాగే నీళ్ళ స్టీల్ పాత్ర అయినా లేదన్నా మట్టి కుండలన్నా వేసినా కానీ 100% బాగుంటుంది. ఇవి వేసుకుంటూ ఆటోమేటిక్గా చేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని చెప్పేది ఒకటి, ప్రతి నిత్యము ఏ కథ చెప్పినా, ఏ కాలహంకం చెప్పినా, ఏ సమయం చెప్పినా కానీ మన యొక్క వ్యాధుల గురించి, మన యొక్క ప్రాణం గురించి, ఈ చుట్టూ ప్రకృతి కొరకే. నువ్వు బతికితేనే నీ చుట్టూ ప్రకృతి చూడగలుగుతావు, నువ్వు చూస్తేనే ఈ దేశ ప్రగతి బతకగలుగుతుంది. ఈ దేశంలో శ్రీశాలంగా కొన్ని వేల లక్షల ఎకరాల భూమి ఉంటుంది, మరి ఆడక జనసమూహం లేకపోతే దేశం ఎందుకండి? అందుకే కదా, అందుకే మన ప్రజాపాలకులు అంటే ఏమంటారు, దేశంలో ఉండవలసిన ప్రతి మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలి, ప్రతి మనిషి బాధ్యత కలిగి ఈ ప్రకృతిని ఈ దేశాన్ని కాపాడుకున్నప్పుడే మన దేశ సమృద్ధి కలుగుతుందని ఉద్దేశం ఉంటుంది. అందుకనే ఒకరోజు స్వతంత్ర పోరాటం జరుగుతుందట. స్వతంత్ర పోరాటం అంటే యుద్ధం గంభీరంగా బ్రిటిష్ వాళ్ళకు మన యొక్క భారతీయులు జరుగుతుంది. అందరికంటే అతి తక్కువ కాలంలోనే మరణం పొందిన వాళ్ళు ఎవరంటే భగత్ సింగ్ అండి. మంచి గుర్తుంచుకునే ఆయుర్వేదమన్నారా. ఈ భగత్ సింగ్ గొప్ప వీరాచితుడు. అంతేకాకుండా ఒక మనిషిని యథాతనంగా ఒక మనిషిని కనుక వెచ్చిస్తే అతను కనుక ఒక మాట అంటే ఒక 4 మాటలు బట్టి ఒక వ్యక్తి తన యొక్క బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో చేసే ఒక అగత్యాలకు
తన రక్తం మొత్తం మరిగిన పడిపోతున్నది. అయితే బ్రిటిష్ వాళ్ళని కొన్ని చిత్రహింసలు పెడతారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇది దాసుని యొక్క మరణాయుధాలను వీళ్ళు తీసుకెళ్లడము, సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ కానీ అల్లూరి సీతారాం వాళ్ళను ఎదురువాదన చేసిండ్రు. అదే శాంతి అనేవాళ్ళు గాంధీజీవి, నెహ్రూ, కొందరు వీళ్ళు ఎదురువాదన చేసిండ్రు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలను సమృద్ధిగా బలపరుచుకోవాలి, ఇటు బ్రిటిష్ వాళ్ళని పారగొట్టాలి, మన జాతి ప్రజలను కూడా మనం కాపాడుకోవాలని ఏది అంబేద్కర్ ఒక వాదన. అంత పెద్ద యుద్ధం అంత పెద్ద యొక్క స్వతంత్ర సమరం జరుగుతుంటుంది. ఆ సమరంలో ఆటోమేటిక్గా భగత్ సింగ్ ఈ బ్రిటిష్ యొక్క బ్రిటిష్ యొక్క సైన్యాన్ని దొరుకుతాడండి. ఏం దొరుకుతాడు? సైన్యాన్ని దొరుకుతాడు. ఎప్పుడైతే బ్రిటిష్ యొక్క సైన్యానికి భగత్ సింగ్ దొరుకుతాడో అప్పుడు నూనూలు మీసాల వయసు 22 సంవత్సరాలు 23 సంవత్సరం పడదో అతన్ని చెరసాల్లో పెట్టి చిత్రహింసలు పెడతాడు. నిన్ను ఉరి తీస్తా, భగత్ సింగ్ మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టినామని ఆవిడ సైన్య జనరల్ కమిషనరు ఆఫీసరు ఆ బ్రిటిష్ వాళ్ళు బెదిరిస్తాడు. నువ్వు ఉరి తీయడం కాదు, నా దేశం అనేది ఏ ఊరు నీది ఏదంటే నా దేశము, నా ఊపిరి, స్వతంత్రం నా ఊరు భారతదేశం. ఈ యొక్క భారతదేశంలో ఉండవలసిన ఈ యొక్క నా భూమిని నేను కనీసం తాకన్నా నేను మరణం జరుగుతుందా? మరి నాకు ఏం చేయాలంటే నన్ను ఉరి తీసే బదులు ఎప్పుడైతే నన్ను పైకి తీసి ఉరి తీస్తావో నా పాదమును కనీసం ఈ యొక్క భూగర్భంలో పడది. కనీసం నాకు ఈ భూమి మీద నన్ను నిలిచుంచి కనీసం నన్ను చంపి ఏదైనా చేయమని అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు కూడా ఈయనను చంపడానికి ఇంకా వాళ్ళు సంకోచితంగా సంతోషపడతా అంటారు. అప్పుడు భగత్ సింగ్ను తీసుకొచ్చి తన యొక్క సైన్యంతో పాటు వాళ్ళతో పాటు అందరూ ఉన్న యొక్క సమక్షంలో ఈ యొక్క భగత్ సింగ్ యొక్క ఈ చావు ఈ ఒక భారతీయులు భయపడాలని ఆ భగత్ సింగ్ను ఆటోమేటిక్గా తనకుండవలసిన ఒక ఆయుధంతో కాల్చి చంపుతారండి. అప్పుడు భగత్ సింగ్ అంటాడు, నా భరత తల్లి యొక్క పొడమిలో నేను కలిసిపోతున్నా, నా ఒక రక్త చుక్కలే కాదు ఎంతోమంది రక్త చుక్కలతోని ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క అంతిమ యాత్ర జరిగే విధంగా నా భరత సైన్యం కదలాలని అప్పుడు నినాదం ఇచ్చుకుంటా ఈ యొక్క భరత భూమిని ఒక పొడమి తల్లిని ముద్దటించుకుంటా ఆటోమేటిక్గా ఆ భగత్ సింగ్ ఆ మరణం జరుగుతాడు. ఎప్పుడైతే భగత్ సింగ్ మరణం జరుగుతుందో ఆ భగత్ సింగ్ ఒక తల్లి సత్యవతి ఏడ్చుకుంటా తన యొక్క కొడుకు దగ్గరికి ఆమె పరిగెత్తుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో ఆ సత్యవతిని మందలించడానికి వేరే ఒక పరస్త్రీ వస్తుందట. వచ్చి, ఏం తల్లి సత్యవతి, నీ కొడుకైన కుమారుడు భగత్ సింగ్ మరణం జరిగింది, బ్రిటిష్ వాళ్ళు అదాచ్యంగా అన్యాయంగా పట్టణం పెట్టుకున్నారు, నువ్వు ఓదార్చు, నువ్వు ఎక్కువ బాధపడకు తల్లి, ఈ నీ బాధ అనేది అమోఘమైనది, ఆ బాధ భరించలేవు తల్లి అని ఆ సత్యవతిని ఆ ఒక వేరే స్త్రీ కనుక ఈ యొక్క భగత్ సింగ్ తల్లిని ఓదార్చుతా. ఓహో పిచ్చి తల్లి, నేను చచ్చిపోయింది నా కుమారుడు మరణంతానం కాదు, నా కడుపులో గాంక ఈ యొక్క భగత్ సింగ్ లాగా ఇంకొక భగత్ సింగ్ కుమారుడు గాంక పుడితే ఈ దేశం కొరకు, ఈ స్వతంత్ర సమరం కొరకు నేను అంకితం చేయొద్దును అని ఆ యొక్క సత్యవతి తన రొమ్ము దుంచుకొని గట్టిగా ఈ ప్రజల్లో ఒక మనోవాదంగా రావాలని అలాంటి ఒక స్వతంత్ర సమరంలో వెలువెత్తి చాటించిన కన్నగడ్డ ఏంటంటే మన భరతగడ్డ అండి. అందుకే ఇలాంటి భరతగడ్డలో ఎంతోమంది అమరవీరులు, వాళ్ళ అమరవీరుల యొక్క పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు వాళ్ళకు ఈ యొక్క పుణ్య భూమిని రక్షించి మనం భక్షించడానికి ఇచ్చిరండి ఆయుర్వేద అభిమానులారా. అందుకే ఈ రోజున 80వ స్వతంత్ర వేడుక జరుపుకునే ప్రతి ఒక్క స్త్రీకి ఆ భగత్ సింగ్ తల్లి అయిన సత్యవతికి, అంతేకాకుండా స్వామి వివేకానందునిలాగా, అంతేకాకుండా అల్లూరి సీతారామరాజులాగా, అంతేకాకుండా ఎంతోమంది అమరవీరులు వాళ్ళందరి యొక్క ఆత్మసాక్షి నేను అందరూ మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు ఏ భయంకరమైన వ్యాధులైనా ఏదైనా ఉన్నా కానీ కనీసం మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఏ పదార్థాలు అయితే తీసుకుంటామో, ఏ యొక్క ధాన్యం తీసుకుంటుందో ఆ ధాన్యంలో కనుక ఈ ఉసిరి, ఈ కానుగా, ఈ వెలగ ఆకులు కనుక వేసుకొని ఉంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండి మన వ్యాధులు తరిమి కొట్టవచ్చు. అంతేకాకుండా ఎంతోమంది అభాగ్యులు మన దేశం కొరకు, మన ప్రగతి కొరకు, మన ఉన్నతి కొరకు ఈ చెట్లు, ఈ ప్రకృతి మామేకమని ఎప్పుడైతే చాటెత్తు ఎత్తుండ్రో ప్రతి మనిషి దాన్ని గౌరవించి ప్రతి ఒక్క మనిషి
తన ఇంటి ఆవరణలో కనీసం ఒక 20 నుంచి ఒక 30 నుంచి ఒక 50 ఆ ఇంటి అవసరాన్ని బట్టి ఆ ఇంటి యొక్క వసతులను బట్టి కనీసం ఒక 10-15 చెట్లు కనుక పెట్టుకుంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి ఏది పట్టి ఆ రోజున కొన్ని వందల సంవత్సరాలకి పీడించిన ఒక బ్రిటిష్ వారి యొక్క పాలనలాగా ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నారో ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క మనిషికి వ్యాధి, ప్రతి ఒక్క వాటికి మత్తు పానీయాలు, ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్, ప్రతి ఒక్కరి పారిశుద్ధ్యం. ఎప్పుడైతే మన ఇంటి ఆవరణలో కనుక కలుషమైన పదార్థాలు ఉన్నప్పుడు ఆ చెట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ గాలిని పీల్చుకుంటాయి. సంబంధించిన బాహ్య కొమ్మలు ఆ గాలిని పీల్చుకుంటాయి. అంతర్గతంగా ఉన్న ఒక కొమ్మలు వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ ఆటోమేటిక్గా మన శరీరం మీద ఆశ్రయించడం వల్ల మనకు అలాంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. అందుకే అందరూ ముందొస్తే ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం రోజు అంటే దాదాపుగా ఆగస్టు 15వ తారీఖు దాదాపు 8 గంటల నుంచి మన యొక్క ఎర్రకోట మీద మన ప్రధానమంత్రి జెండా ఎగరవేయడం జరుగుతుంటుంది. ఆ జరిగిన తర్వాత అంతేకాకుండా ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు అంత జరిగినాక ఇక మిగతా ప్రాంతాలను బట్టి ఆ యొక్క టైంని బట్టి ఉంటాయి. నేను చెప్పేది ఒకటి, ఆ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో, మన దేశం యొక్క ఉనికి ఎంత ముఖ్యమో, అంతేకాకుండా మన దేశం యొక్క విద్య ఎంత ముఖ్యమో ఈ రోజున భారతదేశంలో ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఏదంటే ప్లాస్టిక్ను తరిమి కొట్టుట, మత్తు పనులను తరిమి కొట్టుట, ఈ ప్రకృతిని మమేకం చేసుకుంటా. అంటే ప్రకృతి మమేకం అంటే ప్రకృతికి కావాల్సిన చెట్టును మొక్కలు పెట్టడం. ప్రతి మనిషి ఈ 80వ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రోగ్రాముకు ముందు అంటే జెండా ఎగరవేసే ముందు ప్రభుత్వ కార్యాలైనా లేదంటే స్వచ్ఛంద సేవ కార్యాలైనా ప్రజాస్వామ్యం సంబంధించే ప్రజాపాలకులైనా ప్రభుత్వం యొక్క కమిషన్ అయినా ఏదైనా కానీ జెండా ఎగరవేసే ముందు మన భారత జాతీయ జెండా, మన భారత జాతీయ చెట్టు అయినా మర్రి చెట్టు అన్నా లేదైనా రావి చెట్టు అన్నా లేక జమ్మి చెట్టు అన్నా ఏ చెట్టు అయితే ఉంటాయో ఆ చెట్టును కనుక పెట్టి ఈ జెండా కనుక ఎగరవేస్తే మన 80వ స్వతంత్ర వేడుకలు మనం ఘనంగా జరుపుకున్నట్టు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ యొక్క వ్యాధిగ్రస్తున పడి కొన్ని కుటుంబాలు, అంతేకాకుండా కొన్ని పంట నష్టం యొక్క జంతువులతోని వాటిని కూడా అరికట్టడానికి ప్రభుత్వం కనుక ముందొస్తే ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా సస్యశ్యామలంగా ఉండి మనం ఎంతో పురోగతికి సాధించే విధంగా ఉంటుందని ఆశించుకుంటూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఈ ప్రపంచ లోకంలో నన్ను అభిమానించే అభిమానులు కానీ, నా యూట్యూబ్ కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కానీ, నన్ను వైద్యం నమ్మే నా యొక్క ప్రేక్షక దేవులు కానీ నేను 2 చేతులు చెప్పి జోడించి పెట్టేది ఒకటే, స్థలం కొద్దిగా ఉన్నా పెద్దగా ఉన్నా ఆలోచించకండి. ఏ పల్లె ప్రకృతి వనంలో అయినా ఎక్కడైనా కానీ కనీసం సంవత్సరానికి ఒక 6 నుంచి ఒక 30 చెట్లు పెట్టండి. ఎప్పుడైతే చెట్లు కాక విశాలంగా ఉండడానికి ఉంటుందో, ఒక మర్రి చెట్టు పెట్టినా ఇది పెద్ద విశాలంగా ఉంటుంది, ఒక రావి చెట్టు పెట్టినా పెద్ద విశాలంగా ఉంటుంది అంటారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు చేసుకునే ఏంటంటే పర్యావరణ యోజికంగా తీసుకురావాలి. అంటే ఏంది, ప్రతి ఒక్క గ్రామంలో తనకు ఉండవలసిన ఒక చెట్టును పెంచి బాగా చెట్లు పెరిగి విశాలం ఉన్నప్పుడు ఆ చెట్టును తొలగించి ఆ చిన్న చెట్లు కనుక మనం ప్రవేశపెడితే అతి తక్కువ వయసులో అది ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి. అది 100% వాస్తవం. విశాలంగా ఉన్న వాళ్ళు, ఎకరాల కొద్ది ఉన్న వాళ్ళు పెంచుకొని, ఇప్పుడు నాది దాదాపు ఒక అరగుంట ఉంటుంది. ఈ అరగుంటలో ఏం చేస్తే ఒక 10 చెట్లు పెట్టాలి. ఈ 10 చెట్లు ప్రభుత్వం ఇచ్చింది, ఒక మర్రి చెట్టు ఇస్తుంది, ఒక వేప చెట్టు ఇస్తుంది, ఒక కానగ చెట్టు ఇస్తుంది, ఒక విసిరి చెట్టు ఇస్తుంది. అవి ఏమవుతుంది, ఒక 10 సంవత్సరాల తర్వాత పెద్దగా అవుతుంది. ఆ 10 సంవత్సరాలు నేను ఉత్తూనే ఉంటానా? ఆ 10 సంవత్సరాల వరకు ఆటోమేటిక్గా ఏం చేయాలండి, ఆ 10 సంవత్సరాల వరకు అలా పెద్ద చెట్లు తీసేయాలి. అదే తీసేసిన చెట్టునే ఇంకొక చిన్న చెట్టు పెట్టుకోవాలి. ఇట్లా ఒక చెట్టు తర్వాత ఒక చెట్టు పెట్టుకుంటా పోతుంటే నిత్యం నీ చుట్టూ మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకొక విధానం చెప్పనండి, చిన్న ఉదాహరణ. ప్రపంచ దేశాల్లోకెల్లా ప్రపంచాన్ని గడగడలోకి ఆడించిన ఏంది, ఇది లండన్, ఇంగ్లాండ్. కరోనా రాగానే ఇంగ్లాండ్ ఏది సతమతమైంది. అదే రోమను, అంతేనా? అదే రోమను, ఏది ఇటలీ దేశము, అదే అమెరికా, అదే రష్యా. ప్రపంచ దేశాలు అడలిపోయినాయి. కానీ మన దేశానికి వచ్చేసరికినే కరోనా తట్టుకునే శక్తి ఉన్నది. కారణం చెప్పండి, మన దేశంలో ఉండవలసిన మన ఇంటి చుట్టూ ఉండే చెట్లు, మొక్కలు, ఔషధ గుణాలు ఏ ఇంటి వాతావరణంలో ఎక్కువ ఉంటే వాళ్ళ కరోనా రాలేదండి. చూడండి, బాగా గుర్తుంచుకోండి. జనసాంద్రత ఎక్కువ ఉండి చెట్లు ఎక్కువ ఉన్న కాడనే మన భారతదేశంలో 2019, 2020లో వచ్చిన కరోనాలో ఆటోమేటిక్గా ఎక్కువ మంది మరణం జరిగింది. అదేవిధంగా చెట్లు ఉన్న కాడ ప్రతి నిత్యం చెట్ల కాడలో లేక తోటల కాడ ఉన్న వాళ్ళకు కరోనా సోకలే. అంటే
చెట్టుకి ఎంత విలువ ఉన్న ఒక ఔషధం గుణం చూడండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే 2040 వరకు, అంటే 1980 నుంచి మొదలుకుంటే 2040 వరకు మన భారతదేశం యొక్క యువతరం ఉంటే, ఏ దేశానికైతే యువతరం వస్తారో ఆ యువతరం ప్రగతి చెందుతుంది, అభివృద్ధి, ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతుంటారు. కానీ మన భారతదేశ యువతరం ఎక్కడ అభివృద్ధి చెందింది తెలుసా? మత్తు పానీయాలకు అభివృద్ధి చెందింది, క్యాన్సర్ వ్యాధులకు అభివృద్ధి చెందింది, అంతేకాకుండా ప్లాస్టిక్ వస్తువులకు అభివృద్ధి చెందింది. మరి ఏ ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చి ఈ 2040 వరకు యువతరాన్ని మంచిగా పెరుగుమారుతారు చూడండి. అది నీ తరం కాదు, నా తరం కాదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యొక్క పర్యావరణ యోజికలో ప్రతి కనుక మన ప్రవేశపెడితే ఎంతోమంది మేధావులు 2036 వరకు, 10 సంవత్సరాల కాలంలో మన భారతదేశ వ్యాప్తంగా 70, 80, 90% క్యాన్సర్ పుట్టే అవకాశం ఉంది. అలాంటి భయంకరమైన క్యాన్సర్ అయినా ఇలాంటి ఒక కరోనాను అన్ని దాటించే శక్తివంతమైన చేసే శక్తి ఏదంటే ఈ భగత్ సింగ్ లాంటి విశ్వాసపరుడు, అటు స్వామి వివేకానంద లాంటి యోధుడు మన భరతగడ్డాన్ని వాళ్ళు రక్షించిన గడ్డ కనుక మనం కూడా కష్టించి శ్రమించి ప్రకృతికి సంబంధించిన చెట్లు మొక్కలు నాటుకొని మనం ప్రగతి సాటు కనుక వస్తే 100% వ్యాధులను తరిమి కొట్టే విధంగా ఉంటుందని ఆశించుకుంటూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి, భారతీయులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి 79 సంవత్సరాలు ముగించుకొని 80వ సంవత్సరాలు అడుగు పెడుతున్న మన భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు మరొక్కసారి గొప్పగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా కానీ చెట్టన్న మొక్కన్న ముందు పెట్టాకనే జెండా ఆవిష్కరణ ముందు అడిగేయండి. ఇదే మన దేశం యొక్క ప్రగతి. దీన్ని అందరూ చేస్తారని ఆశించుకుంటూ, అంతేకాకుండా మిమ్మల్ని వేడుకునేది ఒకటే, ఆ రోజున జై బోలో స్వతంత్ర భారత్కి అన్నారు. అదేవిధంగా జై బోలో స్వతంత్ర భారత్కి అనుకుంటా జై బోలో ప్రకృతికి అనుకుంటూనే ఈ నినాదం ఇచ్చుకుంటూనే జెండా ఆవిష్కరణ చేయాలని ఆకాంక్షించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.